మీరు మహిమకరంగా వాడుకొనగలరని ఆశిస్తూ యేసుప్రభువుల పేరిట ప్రార్థనని అడుగుచున్నాను తండ్రి. చాలా సంతోషం ప్రియులారా, వేదికను అలంకరించినటువంటి మా సాటి సోదరుడు కొద్దిగా వాల్యూమ్ పెట్టాలి నాన్న. ప్లీజ్ ఇంక్రీజ్ ద సౌండ్, కొద్దిగా సౌండ్ పెంచండి దయచేసి. హలో, ఇంకొద్దిగా పెంచగలరా? హలో, రైట్. వేదికని అలంకరించినటువంటి మా సాటి తోటి సోదరులు దైవజనులైన ప్రతి ఒక్కరికి, అటువంటి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని నామంలో నా ప్రత్యేక శుభాలను తెలియజేస్తున్నాను ప్రియులారా. అవయవాల భోగేచ్ఛ, అంతులేని అతి స్వేచ్ఛ. నిజంగా మనిషి దేవుడిచ్చిన స్వేచ్ఛను ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నాడో, శోధనలను జయించలేక ఏ విధంగా పాపంలో పడిపోతున్నాడో, అట్టి వారికి దేవుడు చూపినటువంటి ఒక మంచి మాదిరికర జీవితాన్ని కూడా మనం ఆలోచిద్దాం. ముందుగా ప్రియులారా, ఈ ప్రపంచంలో స్వేచ్ఛా జీవులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ఇద్దరే. యావత్తు సృష్టిలో, యావత్తు విశ్వంలో, యావత్తు జీవజన కోటిలో స్వేచ్ఛ కలిగిన జీవులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ఇద్దరే. ఒకటి దేవుడు, రెండు మానవుడు. మిగతా ఎవ్వరికీ స్వేచ్ఛ లేదు ఈ ప్రపంచంలో. దేవదూతలకి దేవుడు స్వేచ్ఛనివ్వలేదు, జంతువులకి దేవుడు స్వేచ్ఛనివ్వలేదు, పక్షులకు దేవుడు రెక్కలనిచ్చాడు కానీ వాటికి కూడా దేవుడు స్వేచ్ఛనివ్వలేదు. ఈరోజు ప్రపంచంలో ఏ జీవరాశికి స్వేచ్ఛ లేదు అంటే దానికి ఇష్టమైంది తినే స్వేచ్ఛ దానికి లేదు. ఉందా? ఈరోజు నీ మనసులో రేపు పొద్దున బిర్యానీ తినాలి అని నీకు అనిపించిందంటే రేపు నువ్వు తినేయగలవు. రేపు పొద్దున నాకు ఒక మంచి బ్లాక్ డ్రెస్ కొనుక్కోవాలి అనుకుంటే నువ్వు కొనుక్కోగలవు. కానీ ఒక కోతి తనకిష్టమైన ఫుడ్ తినాలని అనుకుంటుంది కానీ తినలేదు. ఎవరైనా విసిరేసినప్పుడో దానికి దొరికినప్పుడో తిని సర్దుకుపోవాలంతే. అది దేనికి ఈరోజు జీవం లేదు, దేనికి ఈరోజు స్వేచ్ఛ లేదు. అవన్నీ కేవలం తోలు బొమ్మలు మాత్రమే. ఏవి? ప్రపంచ జీవాలన్నీ తోలు బొమ్మలే. కొంతమంది అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, స్వేచ్ఛని సద్వినియోగం చేసుకోలేని మూర్ఖ మానవ సమాజం అప్పుడప్పుడు అనుకుంటుంది, అసలు దేవుడు మనిషికి స్వేచ్ఛనే ఇవ్వకపోతే చాలా బాగుండేది కదా అనుకుంటుంది. లేదనుకుంటే దేవుడు అసలు మనిషిని పాపమే చెయ్యలేని వానిగా సృష్టిస్తే ఇంకా బాగుండేది కదా అనుకుంటుంది. మీరు ఎప్పుడైనా ఊహించారా ఈ మాట? దేవుడు మనిషిని ఎలా సృష్టిస్తే బాగుండేది? అసలు పాపం చెయ్యటానికి వీలే లేని వాడిగా, అవకాశమే లేని వాడిగా, కేవలం పుణ్యాలు మాత్రమే, మంచి పనులు మాత్రమే చెయ్యదగిన వాడిగా సృష్టిస్తే అసలు ఏ గొడవ ఉండదు కదండి, నరకంతో పని కూడా ఉండదు కదండి. ఎందుకు దేవుడు ఆ పని చేయలేదు అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. కొన్ని ప్రశ్నల్లోనే తప్పులు ఉంటాయండి. పైగా మనం ఏమనుకుంటామంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. అవునా? దేవుడికి ఏం లేదు, దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద గాడ్. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. మన అలాంటప్పుడు అసలు పాపం చేయలేని వాడి జీవిగా సృష్టిస్తే అయిపోయింది కదా. మళ్ళా మా పాపాలు చేయటం ఎందుకు, మళ్ళా మన నరకానికి తీసుకుపోవటం ఎందుకు, వాడు యుగ యుగాలు కాల్చటం ఎందుకు, ఈ కథ అంతా ఎందుకు? అసలు పాపమే చేయకుండా మంచి పనులు మాత్రమే చేయదగిన జీవరాత్రులుగా మనుషులు సృష్టిస్తే పోతే కదా, అసలు గొడవే ఉండదు కదా అనుకుంటారు. ఒకటి చెప్పమంటారా, అసలు ముందు మన ఆలోచన విధానమే తప్పు. సరే, ఇప్పుడు దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు కానీ ఒక ట్యాగ్ లైన్ పట్టుకొని రకరకాలుగా ఊహించుకుంటామండి. మనం ప్రతిదీ ఆలోచించి ఆ వచనంతో ముడి పెడతాం. ఏంటి ఆ వచనం? దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళని ఆల్రెడీ నరకానికి పంపించేసిన తర్వాత మళ్ళీ బయటికి లాగి మళ్ళీ క్లాస్ బి వాళ్ళు మారిపోతారు కదా. లేదంటే ఆకాశాన్ని తెరచేసి నరకాన్ని చూపిస్తే అప్పుడు కూడా మారిపోతారు కదా. ఎందుకు ఈ సువార్తలు, ఎందుకు ఈ ఖర్చులు అనుకుంటాం. ప్రశ్నలు ఎలాగుంటాయంటే,
ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తాను నేను ప్రశ్న వేస్తాను మీకు. జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి సమాధానం చెప్పండి. రైట్? అంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు కదా అనుకునే భావనని మనం ఎలా ఆలోచించాలి అని చెప్తాను. ఉదాహరణకి దేవుడు ఆయన కూడా మళ్ళీ చెప్పాడు, దేవుడు తాను కూడా ఎత్తలేనంత బరువైన రాయిని చెయ్యగలడా? Once again I repeat my question. Please listen carefully. Okay? దేవుడు తాను కూడా ఎత్తలేనంత బరువైన రాయిని చెయ్యగలడా? ఆచి తూచి చెప్పండి. దేవుడు తాను కూడా ముయ్యలేనంత బరువైన రాయిని చేయగలడు. క్వశ్చన్ అయితే అర్థమైంది కదా? క్వశ్చన్ అయినా అర్థమైందా కనీసం? సరే చెయ్యలేడండి అన్నారు అనుకోండి. తాను కూడా ఎత్తలేని తను చేసిన రాయిని తనే ఎత్తకపోతే ఆయన దేవుడు ఎట్ట అవుతాడు? తను చేసిన రాయిని తనే ఎత్తకపోతే ఆయన దేవుడు ఎట్ట అవుతాడు? సరే రెండోది, సరే చేయగలడండి ఆయనకు దమ్ముందండి. సరే తను చేసింది తను చెయ్యి అంటే ఎత్తలేనంత బరువైన రాయి తనే చేసి తనే ఎత్తేస్తే మళ్ళీ ఆయన దేవుడు ఎట్ట అవుతాడు? అసలు నా అర్థమైనా మీకు? ఆ బాట చేయలేడండి అంటే తను చేసింది తనే ఎత్తకపోతే తను దేవుడు ఎట్ట అవుతాడు? మనకి అసాధ్యమైంది ఉండకూడదు కదా, ఎత్తేయాలి కదా. సరే ఇందాక మళ్ళీ నేను రివర్స్లో అన్నట్టుగా ఎత్తేస్తాడు అనుకోండి, తనే చెయ్యి తనే ఎత్తలేనంత రాయి చేసి మళ్ళీ తనే ఎత్తేస్తే మరి ఆలెక్కలు మళ్ళీ ఆయన దేవుడు ఎట్ట అవుతాడు? అర్థమవుతుందా మీకు? అదేంటంటే మన దేవుడికి అసాధ్యమైంది లేదు లేదా, మళ్ళీ ఏదో కాంటెక్స్ట్కి అతీతంగా బయటికి లాగుతాం మన సందర్భాన్ని. బైబిల్లో వచనాన్ని ఎప్పుడు కూడా సందర్భాన్ని బయటికి లాక్కూడదు. బయటికి లాగితే డ్యామేజ్ అయిపోతుంది, వాక్యం అపార్థం అయిపోతుంది. శ్రమమాట చెప్తారు. రైట్. దేవుడు చేదైన పంచదారను తయారు చేయగలడా? అసలు పంచదార అంటేనే తీయకుంటది, అది చేదైతే మళ్ళీ పంచదార ఏంటి చండాలంగా? ఏంటి ఒక తీయని కాకరకాయ, ఒక తెల్లని నల్ల పేపర్ని, ఒక నల్లటి తెల్ల పేపర్ని, ఒక తెల్లటి నల్ల పేపర్ని దేవుడు చేయగలడా? ఏంటండి పిచ్చి ప్రశ్నలు కాదు, సరైన ప్రశ్నలు. ఒక తెల్లని నల్ల పేపర్ ఏంటి? ఉంటే తెల్లగా ఉంటుంది, లేదంటే నల్లగా ఉంటుంది. తెల్లటి నల్ల పేపర్ ఏంటి? దరిద్రంగా ప్రశ్నే తప్పు. సరే గుండ్రని అంటే తెలుసు కదా, గుండ్రని అంటే ఎట్లా ఉంటుంది? రౌండ్ ఉండదు, కోణాలు ఉండవు, దానికి కార్నర్స్ ఉండవు కదా. చతురస్రాకారం అంటే ఎలా ఉంటుంది? పలక టైప్. చతురస్రాకారం అంటే తెలుసు కదా, చతుర్ అంటే 4, అస్రాకారం అంటే కార్నర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే పలక, చిన్నప్పుడు చదువుకుంటాం పలక. ఒక గుండ్రని చతురస్రాకారపు బొమ్మను దేవుడు తయారు చేయగలడా? గుండ్రని చతురస్రాకార బొమ్మ, బుర్ర ఉంది కదా ఒప్పుకండి అన్నిటికీ. ఆ బుర్రతో కాస్త ఆలోచించాడు. బుర్ర ఒప్పటానికి ఇలా దేవుడు ఆలోచించడానికి ఇచ్చాడు. గుండ్రని చతురస్రాకారపుని. అసలు గుండ్రని అంటేనే చతురస్రం ఉండదు, చతురస్రం అంటేనే గుండ్రని ఉండదు, మళ్ళీ గుండ్రని చతురస్రం ఏంది? అర్థమవుతుందా మీకు? లాజికల్ ఫ్యాలసీస్ అంటారు ఇది. అంటే దేవుడు చేయగలడా చేయలేడా అన్న సమస్య కాదు అసలు. ఇక్కడ నీ ప్రశ్నే తప్పు. ఫస్ట్ దేవుడు చేస్తాడా చేయలేడా అది కాదు అసలు ఇక్కడ ఆన్సరు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అసలు నువ్వు అడిగిన ప్రశ్నే తప్పు. నీ తప్పుడు ప్రశ్నకి దేవుడి నుంచి సమాధానం ఏంటి మళ్ళీ అడగటం? అలాగనే పాపము చెయ్యలేని స్వతంత్ర జీవిగా దేవుడు మనిషిని తయారు చేయొచ్చు కదా అన్న ప్రశ్నే తప్పు. ఇప్పటిదాకా మీకు చెప్పిన ప్రశ్న లాంటిది ఆ ప్రశ్న కూడా. ఎందుకంటేనండి స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి చెప్పండి? స్వ ఇచ్ఛ. స్వేచ్ఛ అంటే ఏంటి? స్వ మన ఇచ్ఛ అంటే ఇష్టం. ఐ విల్ అండ్ యువర్ విల్. మన ఇష్టం నీ ఇష్టం, అది స్వేచ్ఛ అంటే. స్వతంత్రత అన్నది. స్వ అంటే
మన తంత్రము అంటే తెలివి, అంటే మన సొంత తెలివితేటలు, మన సొంత ఇష్టాలు. ఇప్పుడు దేవుడు గనక మనకు ఆప్షన్స్ గనక ఇవ్వకపోతే మన స్వేచ్ఛా జీవులు అనే పేరు అసలు మనకు పెట్టతగునా? కొంతమంది మీలో చదువుకున్న పిల్లలు ఉంటే ఉండొచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎప్పుడైనా రాశారమ్మా మీరు ఎగ్జామ్స్ అప్పుడు? ఏమంటారు? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటాయంటే పైన క్వశ్చన్ ఇస్తాడు, 4 ఇస్తాడు, ఆ 4గిట్లో ఒకటి ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి తాజ్ మహల్ ఎవరు కట్టారు? ఆప్షన్ నెంబర్ 1 చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 కేసీఆర్, నెంబర్ 3 షాజహాన్, నెంబర్ 4 చిరంజీవి. ఏది ఇప్పుడు ఆన్సర్ ఏంటి? చిరంజీవి అంటారేంటి కొంప చేసి? అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలు లేని మనుషులు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటేనే నీకు ఆప్షన్స్ ఉండాలి, అప్పుడే ఆ టైటిల్కి న్యాయం జరుగుతుంది అక్కడ. అలా కాకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలరని చెప్పి కింద తాజ్మహల్ డాష్ కట్టారు అన్నాడు అనుకోండి, ఏమైనా అర్థం ఉంది అసలు? మీకు నా భాష అర్థం కావాలంటే కాస్త బుర్ర పెడితేనే అర్థమైంది నా భాష. డాష్ క్వశ్చన్స్ ఉంటాయి అప్పుడప్పుడు మనకి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాష్, వీటిని ఏమంటారు? సింగిల్ కాంప్లీషన్స్ అంటారు. అంటే ఏంటంటే ఒకటే ఉంటుంది ఆప్షన్, అది నువ్వు అది ఒకటే రాయాలి. అంటే పైన టైటిల్కి తగ్గట్టుగా ఉండాలి ఎప్పుడైనా ఆన్సర్. అర్థమవుతుందా? దేవుడు మనిషిని కూడా స్వేచ్ఛగా స్వతంత్రులుగా చేద్దాం అనుకున్నాడు. ఆయన స్వతంత్రులుగా చేయాలి అని అంటే వాడికి ఆప్షన్స్ ఇవ్వాలి. ఆప్షన్స్ లేని వాడిని స్వతంత్రుడు అనకూడదు, తప్పు. ఆ పదం తప్పు. ఇప్పుడు మిమ్మల్ని మా ఇంటికి పిలిచానండి, భోజనానికి పిలిచాను. మా గుంటూరు వచ్చారు మీరు ఎవరు, మొత్తం పిలిచి మిమ్మల్ని మా రూమ్లోకి తీసుకుపోయి మంచిగా భోజనం పెట్టి మంచిగా అన్నం పెట్టి ఆ పక్కన ఇంత పచ్చడి పెట్టాను. నాకు అంతే, ఇంకేం పెట్టలా, ఓన్లీ పచ్చడి అన్నం పెట్టాను. మీ ఇష్టమైంది తినండి బ్రదర్, ఏది కావాలంటే అది వేసుకోండి అనుకోండి. ఎక్కడ చూస్తారు మీరు నన్ను? 5 నిమిషాలకు ఒకసారి మీ ఇష్టం ఏదైనా వేసుకోండి అనుకోండి. ఇప్పుడు నువ్వు పెట్టిందే ఒకటి, మళ్ళా తొక్కలో బిల్డప్ ఒకటి, ఏది పడితే అది వేసుకోమని అనుకుంటారా లేదా? మీకు ఇష్టమైంది మీరు వేసుకోండి బ్రదర్ అంటే నేను ఆప్షన్స్ ఇవ్వాలి మీకు. అసలు ఆప్షనే లేకుండా ఒకే ఒక పచ్చడి పెడితే మళ్ళీ ఆ డైలాగ్ వేయటం తప్పైపోద్ది. ఇప్పుడు నేను ఆ డైలాగ్ ఏమైపోద్ది? ఇప్పుడు లోపభూయిష్టం అవుతుంది. ఆ డైలాగ్ వేయకూడదు ఇక. నేను అప్పుడు ఆప్షన్ ఇచ్చినప్పుడే షాపింగ్ మాల్కి వెళ్ళారు, వాడు ఒకటే అన్ని రెడ్గానే ఉన్నాయి ఆ షాపింగ్ మాల్, అన్ని ఎర్ర చీరలే. మీ ఇష్టమైన చీర తీసుకోండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి అని అనుకున్నాడు. ఏమంటారు మీరు? చెప్పు దిగిద్ది అంటారు ఫస్ట్. అరే ఎటు చూసినా ఎరుపు తప్ప ఏం కనపడట్లేదు, నీ ఇష్టమైన కలరా, సిగ్గులేదు అమాట అట్లా అంటాం. అంటే నీ ఇష్టం అని చెప్పాలంటే నీకు అక్కడ ఏముండాలి? ఆప్షన్స్. మనకు ఆప్షన్స్ ఉండాలి. మనకు ఆప్షన్స్ ఉన్నప్పుడే నీకు ఇష్టమైనట్లుగా అనే పదాన్ని, స్వేచ్ఛగా అనే పదాన్ని ఉపయోగించతగును. అవి లేనప్పుడు తగదు. అలానే దేవుడు ఇప్పుడు మనిషిని ఎలా చేద్దాం అనుకున్నాడు? స్వేచ్ఛాజీవిగా. పశువుగా చేద్దాం అనుకోలేదండి. పశువులుగా కాదు, పశువులకు స్వేచ్ఛ లేదు, పశువుకి స్వేచ్ఛ లేదు. కానీ మనకి కొన్ని జంతువులు నాన్ వెజ్ మాత్రమే తింటాయి, వెజిటేరియన్ తినలేవు. అవి పులులు, సింహాలు ఉన్నాయి, వాటికి తోటకూర పప్పు ఎంత అద్భుతంగా చేసి పెట్టా తినలేవు. దే కెనాట్ ఈట్. ఎందుకు తినలేవు అని అంటే వాటికి దేవుడు అది పెట్టల, ఓన్లీ మాంసాహారమే. మేకలు, గొర్రెలు ఉంటాయి, వాటికి మంచి దమ్ బిర్యానీ పెట్టామనుకో తీసుకుపోయి ఏం చేస్తాయి? మే అని కాలుతుంది అంతే, నీ మొహం కూడా చూడవి. అవి కేవలం శాకాహారం. కానీ నీకు మాంసం వస్తే మాంసం, శాకాహారం అయితే యువర్ చాయిస్. ఇదే స్వేచ్ఛ అంటే. నీ ఇష్టం. అసలు జంతువులకు బట్టలు కూడా ఉంటాయా? జీన్స్ ప్యాంట్ సింహం ఎప్పుడైనా వేసుకోవడం చూసారు మీరు? స్టైల్గా జుప్పు తీసి. లేదంటే కోతి మంచి స్పైక్స్ పెట్టుకోవడం ఎప్పుడైనా చూసారా? మధ్య వస్తున్నాయి కదా, కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది వాడికి పైన, అలా ఎగురుతాయి 4. కొత్త డ్రెస్సులు వచ్చేసి నేను ఈరోజు మన ఇష్టం కదండి. నేను వేసుకుంది ఈరోజు వేసుకుని రేపు నేను తిన్నది ఈరోజు తినదు రేపు తినం. మన ఇష్టమైనట్లుగా మనం బ్రతుకుతాం ఈ రోజున. కానీ వాటికి ఆప్షన్స్ అనేవి ఒకవేళ అండి మనల్ని దేవుడు కోతిలా పుట్టించడం 2 నిమిషాల పని అండి.
ఎంతసేపు అండి దేవుడు మనకు పశువులా చేయటం? 2 నిమిషాలు పడినప్పుడు పశువు అయిపోతాడు. మనిషి కాడండి అప్పుడు, అది మనిషి అనకూడదండి. దేవుడు అండి ప్రపంచం మొత్తంలో తన తర్వాత ప్రపంచాన్ని ఏలటానికి ఒక జీవరాశులను సృష్టిద్దాం అనుకున్నాడు. వాటిని మనుష్యులుగా సృష్టించాడు ఆయన. అందుకని చూడండి, మనకి ఈరోజు ఆప్షన్ ఉంది, మంచి అయినా ఏదైనా ఎంపిక. అది దేవుడికి మాత్రం ఉన్న ఆప్షన్. అది దేవుడు తన పోలిక చొప్పున చేశాడంటావే. ఏంటి పోలిక అంటే? దేవుడికి కూడా ఇప్పుడు మంచి చేసుకునే అవకాశం ఉంది, అంతే కదా. ఇప్పుడు దేవుడు మనల్ని సృష్టించక్కర్లా, ఆయన కూడా మనిషిగా ఒక అవతారం సృష్టించుకోవడం, ఒక అందమైన అమ్మాయిని సృష్టించుకోవడం, ఆయన కూడా సంసారం చేసుకుంటే బతకొచ్చు ఒకవేళ అనుకుంటే. కానీ అలా బతకడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఒకవేళ ఆయన అనుకుంటే టార్చర్లు పెట్టొచ్చు ఈరోజు మనందరినీ, కానీ అలా చేయట్లేదు ఆయన. ఆయనకు అవకాశం ఉన్నా కానీ ఆయన ఏది మాత్రమే చేస్తాడు? మంచి మాత్రమే చేస్తాడు. తన లాంటి జీవరాశులు కావాలనుకున్నాడు ఆయన భూలోకంలో. అందుకనే మనకేమి ఇచ్చాడంటే స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఆ స్వేచ్ఛకు మళ్ళీ ఏం పెట్టాడు? లిమిట్స్ పెట్టాడు. ఈరోజు మనది స్వతంత్ర భారతావని అంటుంటాం. స్వతంత్ర భారతావని అంటే అర్థం ఏంటి? ఎవరిని పడితే అని వేసేసుకోవచ్చనే. స్వతంత్రత అంటే అర్థం ఏంటి? మనకు కూడా మళ్ళీ లిమిట్స్ ఉంటాయి. నీ కర్ర ఎంతసేపు అయినా దిక్కు, ఎదుటోడికి ముక్కు తగనంత వరకే నీకు స్వతంత్రత. అర్థమవుతుందా? నీ కర్ర ఎటైనా దిప్పుకో, కానీ ఎదుటోడికి ముక్కు తగిలిందంటే నీ ముక్కు పచ్చడి చేస్తాడు. అంటే నీ లిమిట్స్కి ఎక్కడంటే పరిధి, ఎదుటోడికి హాని చేయకూడదు, అంతే. దేవుడు అంత స్వేచ్ఛని ఇచ్చాడు మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం ఆ స్వేచ్ఛని? మొదటి వాక్యోపదేశంలో చెప్పారు కదా సోదరులు, మనిషి ఈరోజు దేవుడు ఎందుకు పెట్టాడు, మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం? ఇంట్లో కత్తి ఉంటుంది, అమ్మ కత్తి కొనికి ఇంట్లో పెడుతుంది. ఎందుకు పెట్టిద్ది? ఇష్టమైన చోట కోసుకోరా ఇప్పుడు పడితే అప్పుడేనే. కూరగాయలు కోయటానికి. అసలు కత్తి పెట్టబట్టే నేను కోసుకున్నాను, లేదంటే కోసుకునేవాడిని కదంటే అన్న ఏమంటాం? ఏమంటారండి? పిచ్చోడు అంటారని. షాక్ కొట్టిద్ది అప్పుడప్పుడు ఇంట్లో. అసలు కరెంట్ ఎవరు పెట్టమన్నాడు? అసలు కరెంటే పెట్టకపోతే నాకు షాకే తగలదు కదా, కరెంట్ మీకు ఏంటి అన్నారు. మరి ఎట్లా ఉంటుంది? చీకటి అయిపోతుంది. ఇచ్చింది నువ్వు 2 ఏళ్ళు లోపల పెట్టుకొని కాసేపు ఎగురునైనా డ్యాన్స్ వేసుకుంటా షాక్ కొట్టని కాదు, ఉపయోగించుకోవాలి. మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో చీర ఉంది కాబట్టి ఉరేసుకొని చస్తావా పైన ఫ్యాన్కి? ఫ్యాన్ ఎందుకు? ఉరేసుకొని చావటానికి కాదు, అది దేనికది? కట్టుకోవటానికి. చీర, ఫ్యాను, ఏదైనా సరే ప్రతి దాన్ని ప్రపంచంలో ప్రతి దాన్ని అంటే మిస్యూజ్ చేయొచ్చండి. మీరు ఏదైనా తీసుకోండి, ప్రపంచంలో ప్రతి దాన్ని మిస్యూజ్ చేయొచ్చు మనిషి. అసలు మిస్యూజ్ చేయకుండా దేన్ని కూడా సృష్టించడానికి వీలు లేదు. ఎందుకంటే చేసే ప్రతిదీ మిస్యూజ్ అయింది. పంచదార ఉంది, తీయగా ఉంటుంది, అదే ఎక్కువ తినేస్తే షుగర్ వచ్చేస్తుంది. ఉప్పు ఉంది, సమతుల్యతలో వాడుకుంటే టేస్ట్ ఇస్తుంది, అదే ఎక్కువ వేసేసుకుంటే. ప్రపంచంలో ఏదైనా తీసుకుంటే అతిగా తాగితే ఏదైనా అంతే. నీరుంది, 5 లీటర్లే తాగాలి, అంతకుమించి ఎక్కువ తాగాం అనుకోను ప్రతిరోజు 10 లీటర్లు, కిడ్నీకి ప్రెషర్ ఎక్కువైతే కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి. అసలు దుర్వినియోగం చేయకుండా సృష్టించే అవకాశమే లేదు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎక్కువ చేస్తే ఏదైనా దుర్వినియోగం అయితే. మనిషి ఆలోచించాలి. దేవుడు అర్థం కావాలంటే మనిషి ఏం చేయాలి? ఆలోచించాలి. దేవుడిలో చేసిన ప్రతి వస్తువుని ఆలోచించాలి. అప్పుడు మనిషికి దేవుడు అర్థమవుతాడు. ఇలా ఆలోచించి పాపం చేయకుండా దేవుడి కోసమే బ్రతికిన ఒక మహానుభావుడు ఉన్నాడండి. తన స్వేచ్ఛను తను దుర్వినియోగం చేసుకోకుండా, తన భోగేచ్ఛలను తను అదుపు చేసుకున్నవాడు ఒక మహానుభావుడు ఉన్నాడు. నిజంగానండి, దేవుడు ఎందరికో ఎన్నో శీర్షికలను ఇచ్చాడు, టైటిల్స్ని ఇచ్చాడు దేవుడు. ఉదాహరణకి దేవుడు తన స్నేహితుడిగా చెప్పుకున్నాడు ఒక వ్యక్తిని. ఎవరు? అబ్రహాం. ఫిలాస్ ఆఫ్ థియోస్ అంటారు, అంటే దేవుని స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్. హూ? అబ్రహాం. అబ్రహాం గారిని ఏమన్నారు? ఇతరునా స్నేహితుడు. దినవృత్తాంతాల్లో ఉంటుంది, యాకోబు పత్రికలో ఉంటుంది, ఆదికాండంలో ఉంటుంది, చాలా చోట్ల కనపడుతుంది. చాలా గొప్పదండి. ఏమంటే స్నేహితుడు అంటే సామాన్యమైన విషయం. దేవుడికి స్నేహితుడు అంటే సామాన్యమైన విషయం. ఫ్రెండ్ అనేవాడు చాలా చాలా క్లోజ్గా ఉంటాడు. ఎలా ఉంటాడు ఫ్రెండ్? ఏదైనా పంచుకుంటారు ఫ్రెండ్తో. ఎవరితో పంచుకోలేనివి కూడా, ఇంట్లో అమ్మకి, నాన్నకి, భర్తకి, భార్యకి చెప్పుకోలేనివి కూడా ఎవరితో చెప్పుకోవచ్చు? అందుకని దేవుడు ఏది చేసినా, సొదొమ గొమొర్రా భస్మం చేసినా, ఏది చేసినా ముందు చెప్పుకునేది ఎవరితో? అబ్రహాముని అడిగి అబ్రహాం ద్వారా ముందుకెళ్తుంటాడు దేవుడు. అయితే దేవుడు అబ్రహాంతో ఇతను నా ఫ్రెండ్ అని అంతటితో వదిలేస్తే, ఒక వ్యక్తిని దేవుడు నా లవర్ అన్నాడండి. దేవుడు ఒక వ్యక్తిని, రే ఫ్రెండ్ కాదు నువ్వు నా లవర్, ఐ లవ్ యూ సో మచ్ అనేసాడు ఒక వ్యక్తిని.
దేవుడే ప్రపోజ్ చేశాడు ఒక వ్యక్తికి. సామాన్యమైన విషయం కాదండి. ఒక సేవకుడు, హలో ఏనాయనా ఏ గొడగొడలేంటి చూడండి తమ్ముడు ఒకసారి. హలో హలో రైట్. ఒక గొప్పవాణి లేదంటే ఒక ఉన్నతుని మనసు దోచుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదండి. అందరినీ ప్రేమించేస్తాడా? అందరినీ ప్రేమించడు ఒక మగాడు. కోట్ల మంది జనాల్లో ఎవరో ఒకళ్ళు నచ్చుతారు. అది ఆడాలకైనా మగాళ్ళకి. దేవుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఎందరో భక్తుల్లో ఒక భక్తుడు అంటే దేవుడికి పిచ్చి పిచ్చిగా నచ్చాడండి. ఆ దేవుడు ఎవరికి ప్రపోజ్ చేశాడో అంత గొప్పగా దేవుడి మనసును చూడగొన్న ఆ నాథుడు ఎవరంటే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. ఒకసారి మీరు అందరితో నన్ను వాల్యూమ్ పెట్టండి. నాన్న వీళ్ళు ₹1,000 ఖర్చు పెట్టుకొని చేస్తారా? మీరు వచ్చిన వాళ్ళు ఏమో డిస్టర్బ్ చేసి అంతా నాశనం చేస్తారు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. దానియేలు నీవు బహుప్రియుడవు కనుక, గ్రేట్లీ బిలవ్డ్ టు మీ మిస్టర్ డానియల్. దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. ప్రియుడవు, ప్రియుడు అంటే ఏంటండి? లవర్ అనేది ఏదో చూడండి ఒకసారి ఇంగ్లీష్ డిక్షనరీ ఓపెన్ చేసి. లవర్ అనే పదానికి అది ఈ రోజు నెగిటివ్ సెన్స్ లో వెళ్తుంది. వాస్తవానికి లవర్ అంటే ఈ రోజుల్లో కొద్దిగా ఏమంటారు, ప్రతికూల వైపరీత్యాలతో ముందుకెళ్తుంది అది. కానీ వాస్తవానికి లవర్ అనేది చాలా మంచి శబ్దం. అది ఈరోజు ఈ కాలేజీలని, ప్రేమలని, దోమలని వీటి వల్ల ఆ పదానికి వన్నె తగ్గింది. కానీ వాస్తవానికి లవర్ అనేది వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. అది నీవు నాకు ఎవరమాట? బహుప్రియుడవు. ఐ లవ్ యూ సో మచ్ అంటున్నాడు. అంతే కదా, కింద 18వ వచనం కూడా చూడండి. అంతే కదా, 11లో ప్రపోజ్ చేశాడు కదా, నువ్వు నాకు లవర్ రా అన్నాడు కదా. 18 కూడా చదవండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి మరలా రెండోసారి 11లో ఏంటండి అంత డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు? తమ్ముడు చూడాలి. హలో రైట్. హలో అక్కడ ఉండండి, స్టాఫ్ ఒకళ్ళు అక్కడ ఉండండి. ఇక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళిపోతే ఎలాగా? ఉండండి అక్కడే. హలో చలో 10వ అధ్యాయం 11లో ఆల్రెడీ అంతకు మునిపే చెప్పేశాడు నువ్వు నాకు బహుప్రియుడు అని. ఆల్రెడీ ప్రపోజ్ అయిపోయింది, ఆల్రెడీ ఆ టైటిల్ ఇచ్చేసాడు. అయితే మళ్ళీ రెండోసారి మన 18లో కూడా ఏమన్నాడు? అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడు, మామూలు ప్రియుడు కూడా కాదురా నాయన, నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా ఇష్టం రా నువ్వు అంటే అన్నాడు. ఎవరితో ఇంత గొప్ప మాట ఎవరితో అనలేదన్న. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని అల్టిమేట్ టైటిల్ ఎవరికి ఇచ్చాడు? దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. అయితే పాత నిబంధనలో ఐ లవ్ యూ సో మచ్ అని దేవుడు 2 సార్లు చెప్పబడినటువంటి ఒకే ఒక సందర్భం. హలో రైట్. 3 డిస్టర్బ్ అయిపోతూ ఉంటుందండి. చెప్పాలనుకున్న కంటెంట్ ఎందుకులే, సరిగ్గా బాగాలేదు కదా అని అన్ని మింగేస్తూ ఉంటాం. హలో రైట్. నిజంగా దానియేలు జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచిద్దాం. నిజంగా ఆయన మనకి ఎంత మాదిరికరంగా జీవించాడు అని చెప్పడానికి 1వ అధ్యాయానికి రండి ఒకసారి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయానికి రండి. డానియల్ 1 and 4 4వ వచనం. దానియేలు గ్రంథము. రాజు నెబుకద్నెజరు రాజు మహాక్రూరుడైన వాడు జెరూసలేం మీదకు వచ్చి, హలో మీరు సెల్ ఫోన్ లేదో వాడుతున్నారు అక్కడ చూడండి ఆయన. ఇది అరే చాలా టైం అయింది కదా, మీరు అలా చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. రైట్ చదువు. నపుంసకుల అధిపతిని పిలిపించి నెబుకద్నెజరు మహారాజు వచ్చినప్పుడు చాలా మందిని తీసుకెళ్ళిపోయాడు చెరకి చాలా మందిని తీసుకెళ్ళిపోతూ దానియేలును కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. దానియేలుకు ఉపయోగించినటువంటి మాట ఏంటంటే బాలుడు అని ఉంటుంది బైబిల్లో. ఏమని ఉంటుంది? బాలుడు.
17. ఆ నలుగురు బాలుల సంగతి ఏమనగా లేదండి, వినపడట్లా, కట్ అయిపోయింది. ఇంకోటి ఇవ్వండి, మౌతే ఉంది దీని వల్ల ప్రాబ్లం. వైర్ మౌత్ ఒకటి తిన్నాను. సమయం పోతుంది. అయిందా చూడండి, చెక్ చేయండి. కొన్ని తీసేస్తారా? హలో. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా సుమారుగానంటే ఆ సంఘటన జరిగే సమయానికి ఆయనకు ఒక 16 ఏళ్ళు ఉంటాయేమో అంతే. ఎవరికి? దానియేలు గారు. 16 ఏళ్ళు అంటే చాలా చిన్నోడు కదా, ఇంకా మీసాలు కూడా వచ్చుండవు. ఒక టీనేజ్ బాయ్ అంటే ఒక 10వ తరగతి కుర్రోడు మన భాషలో చెప్పాలంటే. ఎన్నో తరగతి? చాలా చిన్నోడు అండి పాపం. అంత పశువుని కరెక్ట్గా లోకం అంటే ఏంటో కూడా తెలియని వాడిని, మంచి యవ్వన ప్రాయంలో ఉన్నవాడిని. సరే 16 అంటే ఏ ప్రాయం? కోరికలు తాండవించే ప్రాయం. మనుషులు ఎక్కువగా పాపం చేసేది ఎప్పుడంటే ఇది ఇక్కడే, ఈ 16, 17 ఏటే సెక్సువల్ థింగ్స్ ఎక్కువ పెరిగిపోతుంటాయి పురుషుడికి. పాపం కోసం త్వరగా పాపం చేయాలని టెంప్టేషన్స్ ఎక్కువ కలుగుతుంటాయి. హలో. అలాంటి 16, 17వ ఏట సాతాను గడికండి ఎప్పుడు శోధించాలో వాడికి చాలా బాగా తెలుసు మనల్ని. మన బలహీన క్షణాలలోనే వాడు మన దగ్గరికి వస్తాడు. వాడు ఎప్పుడు కూడా నువ్వు బలంగా ఉన్నప్పుడు వాడు నీ దగ్గరికి రాడు. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావు అప్పుడే వస్తాడు. యోసేపుకి పోతీఫర్ భార్య ఎప్పుడు శోధించింది ఏమండి? 17వ ఏట. ఈరోజు ఎక్కువగా ఈ గూగుల్ వాడు ఏం చేశాడంటే అత్యధికంగా ఈ పోర్న్ వెబ్సైట్స్ ఏ వయస్సు ఉన్న వాళ్ళు చూస్తున్నారు అని వాడు ఒక డేటా రిలీజ్ చేశాడు ఈ మధ్యకాలంలో. పోర్న్ అంటే అదే బూతు బొమ్మల్ని మన భాషలో చెప్పాలంటే. ఏ వయస్సులో వాళ్ళు ఎక్కువ చూస్తున్నారని రిలీజ్ చేసినప్పుడు దానిలో పాకిస్తాన్ టాప్ వచ్చింది. అది ఎప్పుడు టాప్ లోనే ఉంటది. అయితే అది వేరే సంగతి. అయితే వాళ్ళు ఏ వయస్సులో ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారని పెడితే 14 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అత్యధికంగా చూస్తున్నారట. అంటే యువత అత్యంత త్వరగా చెడిపోద్ది. ఈరోజు మన దగ్గర కూడా చూడండి, మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు 16, 17 ఏళ్ల పిల్లలు. వాళ్ళ బతుకులు ఎట్టున్నాయండి? ఈరోజు 16, 17 సంవత్సరాల పిల్లలు వాళ్ళ బ్రతుకులు ఈరోజు ఎలా ఉన్నాయి మన కళ్ళ ముందు? 10వ తరగతి చదువుతున్న పిల్లల బతుకులు ఎట్టున్నాయి? చాలా చండాలంగా ఉన్నాయి. అమ్మాయిలని, గర్ల్ ఫ్రెండ్లని, లవర్లని, వాడి ఇష్టం, వాడికి అడ్డు అదుపు లేదు. విన్నారు కదా, గంజాయిలు, కొకాయిన్లు, హెరాయిన్లు, రకరకాల వాటికి అలవాటు పడారు. ఖైనీలు, పాన్పరాగులు, గుట్కాలు. ఈరోజు ఏం బాగాలేదండి. 10వ తరగతికే బీర్ బాటిల్ ఎత్తి తాగేసి అంత స్థాయికి దిగజారిపోయారు ఈరోజు చాలా మంది. ఈరోజు మీ సమాజంలో చూడండి, 10వ తరగతి పిల్లవాడట, మొన్న ఎక్కడ చూసా, స్కూల్లోనే తాళి కట్టేస్తున్నాడు ఆడ అమ్మాయికి ఒకటి. ఆ పక్కన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫోన్లో ఒకటి అదేదో ఉంటది కదా మంత్రం, ఆ మంత్రం మీద పెడితే ఈడెళ్ళి అమ్మాయికి తాళి కడుతున్నాడు. వీడికి గట్టిగా ఒక రోజు అమ్మా నాన్న ఇవ్వకుండా బతకరా అంటే రూపాయి లేకుండా బతకలేడు వీడు. వీడికి అప్పుడే ప్రేమలు. అది వయసు ఎంత చెప్పండి? ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన వయసులేండి అవన్నీ. లేచిపోయి ప్రేమలు, పెళ్లిళ్ళు ఎంత దరిద్రంగా తయారైపోతున్నారు చెప్పండి. ఈ మధ్యకాలంలో మరీ దారుణం అండి. ట్రెండ్ బాగా మారిపోయింది ఈ మధ్యకాలంలో. ఇందా చెప్పాను కదా, మొన్న ఎవడో ఒకడు నోయిడా వెళ్ళినప్పుడు ఆ ప్యాంట్ వేసుకొని పోతున్నాడు. ఆ ప్యాంటు ఆ ముట్టి కిందకి అలా జరిపింది అడిగి. అదేదో కొత్త ట్రెండ్ అట. ఒకసారి మీకు కొన్ని చూపిస్తా చూడండి ఈరోజు ట్రెండ్స్ ఎలా ఉన్నాయో. లైట్స్ ఒకసారి ఆఫ్ చేయండి. లైట్స్, ప్రెసెంట్ ట్రెండ్స్, ఫ్యూచర్ ట్రెండ్స్ ఉన్నారండి. అక్కడ ఉన్నాను నేను, ఒకళ్ళు ఉన్నాను అక్కడ. ఈరోజు మన 16, 17 మన కుర్రోళ్ళు ఎట్లున్నారో ఆఫ్ చేసే కొద్దిగా త్వరగా ముందుకెళ్దా, నాకు టైం లేదు. ఐ హావ్ నో సఫిషియంట్ టైం టెల్ దట్ థింగ్స్, సో కేర్ఫుల్లీ ప్లీజ్. ఇదిగోండి, ఇది చూసారండి, వీడికి కింద పెట్టుకోరా మీసాలంటే ఇది పైన ఎట్టాడు. చూడండి చూడండి ఈరోజు అనమాట. ఇది ఏంటో ఎలకలనుకునే చెప్పులు అట్టి, కొత్త చెప్పులు.
అమెజాన్లో అమ్ముతాడు ఎలక చెప్పులు ఇవి. ఎవరికైనా పిల్లి కనుక ఎలకనుకుని కొరికితే శుభ్రంగా ఉంటుంది అది. ఈరోజు వీడు చూసారా, బాత్రూమ్ క్లీన్ శుభ్రంగా చేసుకోవచ్చు కదా, బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్. ఇంకొకడు ఉన్నాడు, వీడు చూడండి, వీడికి ఓసర వేలు ఎక్కిందాం అనుకున్నా ఫస్ట్ టైం నేను చూసినప్పుడు. అది ఓసర వేలు కాదంట, కొత్త స్టైల్ అట్ట అది క్రాఫ్ట్లో. అది ఆడదనుకుని మగదెక్కింది అనుకో, ఇక జీవితం. వీడు చూసారా, ఎలకని పెట్టుకున్నాడు, వీడు ఎలకని పైన కొత్త స్టైల్ అట్టండి ఇది, ఎలక. ఎవడైనా ఎలక వచ్చిందని చెప్పి బండ మంచి రోకల బండ తీసుకుని వేస్తే బుర్ర పగిలిపోతుంది. రకరకాల వింతలు. ఇదిగో వీడు చూసారా, కొత్త స్టైల్ వచ్చారని చెప్పా కదా, అదిగోండి వీడు మామూలుగా ఉన్నాడు చూడండి, వీడి స్టైలు అదిగోండి. వీడి కొత్త స్టైల్ అనమాట. అదిగోండి అర్జెంటుగా బాత్రూమ్కి పరిగెడుతున్నట్లేదు, సగంలో కాచుకొని అట్టానే ఉన్నాడు వీడు. అదిగోండి ఇక 2 రోజులు అయితే అది కూడా ఉండదు, ఇక మొత్తం ఇప్పుడు తీసుకొని పరిగెడుతుంది. ఈ మధ్య ఏదో కొత్తది ఏదో వచ్చిందటండి, ఇదిగోండి ఇదిగోండి బొక్కల ప్యాంట్ 30,000 అటండి ఇది. మరి ఏం దాచిపెట్టుకోవడానికి వేసుకున్నాడో అర్థం కావట్లేదు. మరి నాకేమనిపించింది అంటే బండి మీద కుక్క ఏమన్నా అమ్మడబడిందేమో అనిపించింది. ఆడు అమ్మేవాడు కూడా చూడండి ఎట్టున్నాడు, వాడు కరెక్ట్ గా బూచోడు అనే పదానికి అర్థం ఇచ్చేటట్టు ఉన్నాడు. కొత్త క్రాఫ్ట్ చూపిమంటారు మీకు, కొత్త క్రాఫ్ట్ ఈ మధ్య వచ్చిందట. అదిగోండి సమ్మర్లో అంటే చల్లగా ఉంటుంది, ఫ్యాన్ కూడా అవసరం లేదు. అదిగోండి తిప్పటం. మీ ఏజెన్సీకి వస్తే 24 గంటలు తిరిగిద్దాడు ఫ్యాన్, తిరుగుతానే ఉంటుంది. అదిగోండి చల్లగా ఉంటుందండి, గుండె అంతా వేసుకొని పోవటమే. ఇక బండి మీద వెళ్ళాడంటే మొత్తం ఫ్యాన్ గాలి కూడా పనికిరాదు దాని. వీడు చూసారా, మధ్యలో హైవే రోడ్డు వేసాడు వీడు. మధ్యలో హైవే రోడ్డు వచ్చింది, భద్రాచలం దాకా వెళ్ళిద్ది హైవే రోడ్డు అది. ఒక్కొక్కడు ఆడి క్రాఫ్లు, ఆడి స్టైల్, ఆడి బొంద వాళ్ళకి మేము ఏమైనా తక్కువ అన్నట్టు ఆడాళ్ళు కూడా ఈ మధ్య విపరీతంగా తయారయ్యారండి. మధ్య కొంతమంది ఆడాళ్ళని చూస్తుంటే మగాళ్ళని మించిపోతున్నారు అసలు వీళ్ళు. మన చిన్న పని మీద న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు మెట్రో ఎక్కాం, కొత్త ఢిల్లీ వెళ్ళినప్పుడు. ఎంత దారుణం అంటే అసలు బాత్రూంలో వేసుకునే బట్టల్ని పబ్లిక్గా వేసుకొని వస్తున్నారండి రోడ్ల మీదకి. అనాగరికులైపోయారు మనుషులు. నాకు తెలిసి ఇంకో 100-200 ఏళ్ళు అయితే అసలు బట్టలు కూడా ఉండవేమో. ఆది మానవుడి కాలానికి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఎంత దారుణంగా ఉన్నారు చూడండి. ఆ 16-17 ఏళ్ళ వయస్సులో ఈయనకి వచ్చిన కష్టాలు ఏ యవ్వనస్తుడికి వచ్చి ఉండవండి. ఏ యవ్వనస్తుడికి దానియేలు గారు ఎదుర్కొన్నన్ని కష్టాలు ఏ యవ్వనస్తుడు ఎదుర్కొని ఉంటాడు ప్రపంచంలో. ఆ 16 ఏళ్ల చిట్టి పొట్టి ప్రాయంలో ఏమి ఎదుర్కొన్నాడు చూడండి. 4వ వచనంలో చదవండి. దానియేలు రాజు అష్పెనెజను నపుంసకుల అధిపతి. నపుంసకుడు అంటే మన భాషలో హిజ్రా, కొజ్జా అంటుంటారు కదా, హిజ్రాలు. ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళనే పెట్టుకునేవాళ్ళు చుట్టుపక్కల. మన అక్బర్ దగ్గర అయితే 400 మంది ఉండేవాళ్ళు, మొఘల్ సామ్రాజ్యం. బాబరు వీళ్ళు తెలుసు కదా, అక్బర్ బాబర్ ఇబ్రహీం లోడిని ఓడిస్తారు కదా ఢిల్లీ సుల్తాన్ ఇట్లనే పానిపట్టి యుద్ధంలో. చాలా మంది నపుంసకులుగా చేసుకొని వాళ్ళని కూడా, ఆ యుద్ధంలో కూడా కొంతమంది నపుంసకులుగా చేసుకొని ఆ చుట్టూరు పెట్టుకుంటారు. అక్బర్, బీర్బల్, షాజహాన్ వీళ్ళందరూ కాలాల్లో, జహాంగీర్ కాలాల్లో. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ బైబిల్లో కూడా. అది నెబుకద్నెజర్ ఏం చేశాడంటే కొంతమంది మంచి బలవంతుడు రాయుడు అన్నట్టే వాడి కోసేస్తారు అది. ఎందుకంటే వాడు మళ్ళా మగతనం పోవాలాడు, ఆ మగతనం ఉంటే వాడికి రౌద్రం ఉంటుంది, వాడి జీవితకాలం ఏడవాలాడు. ఆ రోజులు ఎలా ఉంటుంది అంటేనండి, ఎవరైతే తిరుగుబాట్లు చేస్తున్నారో వాళ్ళని నపుంసకులుగా చేసేస్తారు. ఎందుకంటే వాడు మగతనమే తీసేస్తే ఇక వాడు ఏం తిరుగుబాటు చేస్తాడు, ఇక జీవితకాలం ఏడ్చుకుంటా కూర్చుంటాడు కదా చీకటి గదిలో. మానసికంగా దెబ్బతీస్తారు. అయితే అలాంటి నపుంసకుల అధిపతి అయిన అష్బెనెజరు అని పిలిపించారు. పిలిపించి చదవనా ఆజ్ఞాపించను. ఇలా చెప్తున్నాడు, ఏమని? ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులైన లోపం. అంటే ఇతను మామూలుడు కాదు. దానియేలు ఎవరంటే మామూలు సాధారణంగా ఇంటి చుట్టుపక్కల తిరిగేటువంటి బాలుడు కాదు, రాజవంశీకుడు. రాజవంశీకుడు అంటే ఎవరు? రాయల్ ఫ్యామిలీస్ వెళ్ళాయి. రాయల్ ఫ్యామిలీస్ అంటే తెలుసు కదా. ఇప్పుడు మీరు దుబాయ్, కువైట్ దేశాలు వెళ్తుంటే రాయల్ ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళ లగ్జరియస్ లైఫ్లు ఉంటాయి వాళ్ళకి. అలాంటి రాయల్ ఫ్యామిలీ డానియేల్ గారిది. లోపము లేని
సౌందర్యమును, వెరీ బ్యూటిఫుల్, సౌందర్యమును, సకల విద్య ప్రవీణత, వాస్ మైట్ ఇన్ వాట్స్ అండ్ డీడ్స్, సకల విద్య ప్రవీణతయు, జ్ఞానము కలిగి, జ్ఞానం, విజ్డమ్, ఇంకా తత్వజ్ఞానము, తత్వజ్ఞానం, ఫిలాసఫీస్ అన్ని తెలుసు ఆయనగా. రాజు నగరు నందు నిలవదగిన కొందరు బాలురను కొందరి బాలురను ఎల్లాద్ అని ఉంటది. ఇప్పుడు ఎల్లాద్ అంటే 16 నుంచి 17 ఏళ్ళ వాళ్ళకు మాత్రం ఉపయోగించేవాడు అది. అంటే అంత వయసున్న వ్యక్తులను, అంత వయసున్న వ్యక్తి అనమాట. తెలుగులో బాలురని సింపుల్గా వేసేస్తారు. అంటే అంత వయసున్న బాలురను పిలవడంపించి కల్దీయుల విద్యను, భాషను, కల్దీయుల ఎడ్యుకేషన్, వీళ్ళ భాషని, ఇంకా విద్యను నేర్పిస్తున్నారట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటేనండి, ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, ఇప్పుడు మనందరం తెలుగు వాళ్ళం, ఎవడో పర్షియా వాడో ఎవడో అరబిక్ కూడా మన వెనుక వచ్చి మనల్ని లాక్కుపోయి అక్కడికి, అరే ఈ రోజు నుంచి మీరు తెలుగు మాట్లాడటానికి వీల్లేదు అబ్బాయి, మాట్లాడితే మా అరబ్బు భాషలే మాట్లాడాలి, లేదంటే మా కాప్టిక్కే మాట్లాడాలి అని చెప్పి అన్నాడు అనుకోండి. అసలు అది ఎలా ఉంటుంది చెప్పండి? మనం ఉండగలమా? అలాగా ఉండగలమా? అసలు జరిగే పనేనా? తెలుగు భాష మాట్లాడకుండా ఉండగలమండి? ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళండి, ఒక్క తెలుగు కూడా కనపడకపోతే గుండె అంతా కాబరా, మనలో మనమే మాట్లాడుకుంటాం పిచ్చోడికి. మళ్ళీ ఆ తమిళనాడు వెళ్ళారంటే ఆడికి తెలుగు వచ్చినా కానీ మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళకి తమిళియన్స్ కొద్దిగా ఎక్కువ భాష ఇది ఎక్కువ, నువ్వే మా భాషలో మాట్లాడంటారు వాళ్ళు. అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు సొంత ఊరికి వస్తామా, మీకు కూడా అంతే కదా. ఏదైనా ఊరికి పోతే ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తామని ఉండదు మీకు కూడా, అది ఉంటుంది. పాప ఇక్కడ ఇలా పరిస్థితి ఏంటంటే, వాళ్ళ భాష కాని ప్రాంతంలో పడేసి ఇక నుంచి మీ భాష మాట్లాడటానికి వీల్లేదు. అందుకని దానియేలు గ్రంథం హిబ్రూలో రాయబడలేదు, ఇదంతా అరమాయిక్ టెక్స్ట్ ఎక్కువ ఉంటుంది. ఒరిజినల్ గా కూడా దానియేలు గారు 8వ అధ్యాయం 9 ఇవన్నీ కూడా అరమాయిక్ భాషలో రాయబడ్డాయి. హెబ్రీ భాష అంతటితో కాస్త ఎన్కార్డ్ వేసాడు దేవుడు అక్కడ. ఏమన్నాడట? మా విద్యను, మా భాషను, ఒక్క మాటలో చెప్పాలంటే చైనాలో ఇప్పుడు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఆ చైనా వాడు చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇది రంజాన్ మాసం కదా, మరి మా వైపు అయితే హలీం అని అదని ఏదైనా వెలిగిపోతుంటది గుంటూరు సిటీ అంతా. ఈ రంజాన్ వస్తే, క్రిస్మస్ వచ్చినాయి, పండుగలు వచ్చినాయి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే, ఎవడైనా ఉపవాసం ఉన్నట్టు తెలిసిందా ఒక ముస్లిం చైనాలో, వాడిని నడ్డి రోడ్డు మీద చంపేస్తారండి, చేయటానికి వీల్లేదు. అక్కడ మా మసీదుల్ని టాయిలెట్లో చేస్తున్నారండి అక్కడ చైనాలో. ఏమండి ఎంత కాదన్నా వాళ్ళు మన సోదరులే, అందరినీ మనం గౌరవించాలి. అది మసీద్ అయినా, చర్చ్ అయినా, గుడి అయినా, ఎవరినైనా మనం గౌరవించాలి. వాడు ఎంత మూర్ఖుడు, ఎంత ఇగ్నోర్ అంటే వాడు ఒక మసీదుల్ని కూలగొట్టి టాయిలెట్లు, బాత్రూమ్లు కడుతున్నాడు ఆ పొజిషన్స్ లో. వాడు గోయిషన్ చెప్పంటారా, సీసీ కెమెరాలు పెట్టేశాడు అంతా. వీళ్ళు ముస్లిమ్స్ ఎక్కడ కనబడితే అక్కడ స్కాన్ చేస్తుంది ఆ సీసీ, వాళ్ళకు సంబంధించిన అన్ని రద్దు చేసి పడేస్తారు, జైల్లో పెడతారు. 10 లక్షల మందిని జైల్లో పెట్టారండి ఇప్పటికీ. వాళ్ళ భాష వీగన్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడేది. ఇక్కడ మనకి ఇక్కడ ఏం మాట్లాడతారు ముస్లిమ్స్? ఉర్దూ కదా, మనకి ఇక్కడ ఉర్దూ కదా, మీకు ఇంకా ఎక్కువ. ఎందుకంటే తెలంగాణలో ఇమిడికిపోయింది ఉర్దూ, అందుకని మాట్లాడేటప్పుడు కూడా ఉర్దూ ఎక్కువ వస్తుంటది కదా, జల్దిరా అంటుంటారు, అన్ని ఉర్దూ పదాలు కదా. అంటే ఈ ఉర్దూ భాష మనకు మాట్లాడతారు, అక్కడ వీగన్ భాష మాట్లాడతారు. వాళ్ళని ఎంత టార్చర్ పెడుతున్నారో ఒకసారి మీరు చూడండి. లైట్స్ ఒకసారి ఆఫ్ చేయండి. అంటే దానియేలు గారి కష్టం మీకు అర్థం కావాలంటే ఈ వీడియో మీకు మాత్రం కొద్దిగా సెట్ చేయండి. రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీయులకి 18 సంవత్సరాలు నిండని వాళ్లకు ఇక్కడ మసీదుల్లో ఎంట్రీ లేదు. ఇక్కడ స్కూల్స్ లో కూడా ఉయిగర్ భాషను మాట్లాడటం బ్యాన్ చేసింది చైనా గవర్నమెంట్. వీటిలో ఏ ఒక్క రూల్ క్రాస్ చేసినా ఉయిగర్ ముస్లింస్ ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఇక్కడ ప్రతి ముస్లిం ఇంటికి ఒక సపరేట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో పనిచేసే కొన్ని వేల కెమెరాలు వీళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. చైనా గవర్నమెంట్ ఉయిగర్ ముస్లింల నుంచి వాళ్ళ పిల్లల్ని బలవంతంగా వేట్ చేసి వాళ్ళని బోర్డింగ్ స్కూళ్లలో వేస్తుంది. ఈ పిల్లలకు ముస్లిం సంస్కృతి అంటే ఏంటో తెలియకుండా పెంచుతుంది. పిల్లల్ని కోల్పోయిన తల్లులే కాదు, తల్లుల్ని కోల్పోయిన పిల్లలు కూడా ఇక్కడ చాలా మంది కనిపిస్తారు. చైనా ఈ షింజియాంగ్ రీజన్ లో ఉండే ఉయిగర్ ముస్లింస్ లో 10 లక్షల మందిని అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచింది. చైనా ఈ జైళ్ళని రీ ఎడ్యుకేషన్ సెంటర్స్ అని పిలుస్తుంది. ఈ సెంటర్స్ లో ఉయిగర్ ముస్లింస్ కి బలవంతంగా చైనీస్ లాంగ్వేజ్ ని నేర్పిస్తుంది. ఇక్కడ నేర్పిస్తుందట బలవంతంగా ఉయిగర్ ముస్లింస్ కి బలవంతంగా చైనీస్ లాంగ్వేజ్ ని నేర్పిస్తుంది. ఇక్కడ షీ జిన్పింగ్ కి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. చైనా భాషలో ఉన్న పుస్తకాలను వీళ్ళు చదివి గుర్తుంచుకోవాలి. మర్చిపోతే వీళ్ళకు శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇక్కడ కమ్యూనిస్ట్ సాంగ్లను నేర్పిస్తారు. వాటి మీద డాన్సులు వేయిస్తారు. ఏదైనా తేడా జరిగితే ఇష్టం వచ్చినట్టుగా కొడతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరు ఎప్పుడు బయటకు వెళ్తారో తెలియదు. కొందరిని 20-30 సంవత్సరాల వరకు ఈ జైళ్లలోనే ఉంచుతారు.
ఎవరైనా ఇక్కడ నుంచి పారిపోవాలని చూస్తే చైనా ఆర్మీ వాళ్ళని డైరెక్ట్ గా షూట్ చేస్తుంది. గార్డియన్ పబ్లిష్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇక్కడ నుంచి రిలీజ్ చేసిన ఉయిగర్ ముస్లిమ్స్ ని చైనాలోని ఫ్యాక్టరీస్ లో ఫ్రీ లేబర్ గా పనిచేయడానికి పంపిస్తారు. రీసెంట్ గా ఆస్ట్రేలియన్ స్టాటస్ చూసారు కదండి. ప్లీజ్ రైట్ సాంగ్ అంటే భాష మాట్లాడారు. వాళ్ళు వాళ్ళ మత గ్రంథమైన ఖురాన్ని చదవడానికి వీల్లేదు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకాన్ని మాత్రమే చదవాలి. వాళ్ళు వాళ్ళ అరబిక్ సాంగులను వినటానికి వీల్లేదు. చైనా పాటలు మాత్రమే వినాలి, కమ్యూనిస్ట్ సాంగులు మాత్రమే చూడాలి. అంటేనండి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ మతాల నుండి వారిని దూరం చేసి పూర్తిగా ఒక చైనా వాడిగా మార్చేసేటువంటి ప్రక్రియ. అలానే దానియేలు దగ్గర కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ అదే జరుగుతుంది. హెబ్రీ భాష మాట్లాడే ఒక యూదుడైనటువంటి దానియేలుని తీసుకొని వచ్చి వీళ్ళకి కల్దీయుల విద్యను మళ్ళీ ఉండదు. కల్దీయుల విద్యను వారి భాషను నేర్పాలి వాళ్ళకి. మా భాష మాట్లాడకపోతే నాలుకలు కోసేస్తారు, డానియేల్ నాలుకలు కోసేస్తారు వాళ్ళు. వాళ్ళ విద్యలు కనుక నేర్చుకోకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉంటాయి, చంపి పడేయండి వాళ్ళని చెప్తారు. 3 సంవత్సరాలు జైల్లో పెడతానికి ప్రయత్నించారు డానియేల్ని. దానియేలు హెబ్రీ భాష మాట్లాడటానికి వీల్లేదు, దానియేలు బైబిల్ పుస్తకం చదవటానికి వీల్లేదు. ఈ రోజు మనకి ఇంట్లో బైబిల్ ఉంటే ఒళ్ళు బద్ధకం ఒక్కొక్కరికి చదవటానికి. ఈ రోజు మనకి ఉందా? మనకి ఎంతమంది అసలు బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళు ఉండరు చెప్పండి? చదివినా అర్థం కాదు. ఎక్కలేని నిద్ర అంతా మనం చదివేటప్పుడే వస్తుంది. ఓ పుస్తకం చదివితే అర్థం కాకపోతే అక్కడి నుంచి ఎగిరి గంతెత్తి వెళ్ళి కీర్తనలో పడతాం. మళ్ళా ఈ పుస్తకాన్ని వదిలేతాం. ప్రతి ఆడదంటే ఆది కాండం ప్రారంభంతోనే ఆగిపోతాం మన జీవితం అంతా. చదివేది లేదు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో నేర్చుకునేది లేదు. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ చేతిలో ఉందండి. నెబుకద్నెజరు కాలంలో అలా కాదు. బైబిల్ కనపడిందంటే పట్టుకున్న చెయ్యిని తెగ నరికి పడేస్తాడు. అలాంటి దారుణమైన జైళ్ళలో వేస్తున్నారు ఈ పిల్లలందరినీ. ఇంకా ఏం చేస్తున్నారట? విద్యను భాషను మార్చేసేయాలని చూశారు కదా. మరియు అయితే 5వ వచనం, మరియు రాజు తాను భుజించు ఆహారం కనీసం ఇష్టమైన ఫుడ్ తినడానికి కూడా లేదండి. ఇప్పుడు మన అందరం మీకు ఇష్టమైన ఫుడ్ తింటారు మీరు, అంతేనా? ఆదివారం వచ్చింది చికెన్ కావాలన్నాడు, చికెన్. చేప తెచ్చుకోవాలంటే చేప, ఏది కావాలంటే అది మీకు. కానీ వాళ్ళకి అలా కాదు. ఇష్టమైన ఫుడ్ అంటే యూదులు ఏది పడితే తినకూడదండి. యూదులు కొషర్ అంటారు. కొషర్ అంటే పవిత్రమైన ఆహారం, అంటే హలాల్ టైప్ మన భాషలో చెప్పాలంటే. ఎందుకంటే లేవి కాండం అంతా అదే కదా. ఏం తినాలి? పులుసులు కలిగిన వాటిని, డెక్కలు కలిగిన వాటిని విభజిస్తూ వాళ్ళకు కొన్ని లిస్ట్ ఉంటుంది. వాళ్ళు స్వైన్ తినకూడదు. ఐ మీన్ స్వైన్ అంటే పోర్క్, పంది మాంసం తినకూడదు. వాళ్ళు ఒంటెల్ని తినకూడదు. వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళు తినేటప్పుడు కూడా సెలెక్టివ్ గా తినాలి. చికెన్ కూడా నీ ఇష్టమైనట్టు తినకూడదు. చికెన్ యొక్క వెనక భాగాలు తినకూడదు. ఎందుకంటే యాకోబు దగ్గర జరిగింది కాబట్టి, తొడగూటి దగ్గర. ప్రతి దానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. యూ హ్యావ్ సో మెనీ రిస్ట్రిక్షన్స్ ఫర్ ఎవ్రీ ఫుడ్. ఏ ఫుడ్ కోసమైనా సరే వాళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడట దానియేలు గారికి ఇష్టమైనట్టుగా ఫుడ్ తినకుండా రాజు తాను భుజించు ఆహారాల్ని వాళ్ళేం భుజిస్తారు? తాను పానం చేయ వాళ్ళకి అబ్బాయి వాళ్ళ కుక్కకి పందికి ఎలక్కి తేడా లేదు. ఏది వస్తే అది గాల్చుకోవటం, నోట్లో వేసుకోవటం. చైనావాడు ఉన్నాడు కదా, సేమ్ చైనావాడు చూడండి. వాడు తినని జంతువు పేరు ఒకటి చెప్పండి. మీకు దమ్ము ఉంటే చెప్పండి ఆడు తినని జంతువు పేరు ఒకటి. యూ హ్యావ్ గట్స్, టెల్ మీ. ఏమైనా ఉంటే చెప్పండి. నో, వాడు తినని జంతువే లేదు. వాడు బల్లి పకోడీ చేసుకుని తింటాడు శుభ్రంగా. ఇప్పుడు మిమ్మల్ని ఉన్నారండి, ఇప్పుడు మిమ్మల్ని చైనాలో తీసుకెళ్లి పడేసి కట్లపాము కూర, ఏంటి బల్లి బజ్జీలు, తొండకూర, తోటకూర కాదు తొండకూర, ఇంకేమున్నాయమ్మా మీకు? ఎలకల ఫ్రై, ఎలకలన్నీ కోసి ఎలకల ఫ్రై, కుక్క మాంసం, పంది ఎప్పుడు పెట్టారనుకోండి, ఏ ఎట్ట ఉంటుంది చెప్పండి మీకు? అవి చూస్తే అసలు బల్లిని చూస్తే దాని ముఖం చూస్తేనే వాంతి వచ్చింది అసలు మనకి. వాడు ఎంచుతుంటే నోట్లో వాడికి లాలాజలం ఊరిపోతుంటది, ఎప్పుడెప్పుడు నోట్లో వేసేద్దామని. ఆ చైనా స్ట్రీట్ ఫుడ్ చూసారా? మీరు నమ్మరండి, వాడు కళ్ళు ఎదితే పావులు తెస్తారండి. మనం పావును చూస్తే ఎగిరామంటే పైన స్క్రీన్ తగిలిది మనకు. అది వాడు పావుల్ని కళ్ళెది జాడీలో పెడతారు. ఇష్టమైన వాడు వస్తాడు, నాకు ఆ పాము కావాలనుకుంటాడు. మనం ఏదో చికెన్ పకోడీ సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఆ పావునాడు బయటికి లాగి ఆ పాము రక్తాన్ని తీసి కప్పులో వేస్తే వాడు ఆ కప్పులో ఉన్న రక్తాన్ని తాగుతాడు. ఈ లోపల వాడు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఫుడ్ని. ఆ వ్లాగ్స్ ఉంటాయి చూడండి, చైనా వ్లాగ్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అలాంటి చోట మిమ్మల్ని అయితే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? తెల్లారికల్లా విరోచనాలు,
వాంతులు పైనుంచి కింద నుంచి ఫ్లోటింగ్. మనం బతకలేమండి. అసలు కొంతమంది పెరుగన్నంలో పప్పు కలిపితేనే తినలేరు, ఫ్రెష్గా ఉండాలి వాళ్ళకి, లేదంటే వాళ్ళకి ఏదేదో గుర్తు వస్తుందట. కొంతమంది ఉంటారు అసలు అంతేందుకు, మళ్ళీ కొంతమంది వంకాయ కూర అంటే పడదు. మళ్ళీ కొంతమంది ఉంటారు వంకాయ అయితే మొహం అంతా మార్చేస్తారు. కొంతమంది కొన్ని కూరలు, మీకు కూడా కొన్ని కూరలు ఇష్టం ఉండవు కదా, మీకు కొన్ని కూరలు తెలిస్తే మీకు చాలా చిరాకు వస్తుంది. కానీ ప్రతిదీ మనం తినాలి, ఎందుకంటే ప్రతిదీ ఎవరు సృష్టించారు? ఆ కూర మనకు ఉపయోగం కోసమే సృష్టించాడు ఆయన. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే రాజు తిను ఆహారమును, ఇంకా తాను పానము చేయు ద్రాక్షారసం. ఒక మాటలో చెప్పాలంటే మందు బాటిల్ ముందు పెట్టారండి. నీ ఇష్టం తాగే నీ ఇష్టమైనంత తాగే, పేకల దాకా తాగే, మొత్తుగా పడిపో, నీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు నీకు. అంటే 16-17 ఏండ్ల పిల్లగాడి ముందు మందు పెట్టి నీ ఇష్టం తాగరా అబ్బాయి, నేను అడిగే నాదులు లేడు అసలు, నీ ఇష్టమైనట్టుగా బతుకు, హ్యాపీగా తిని తిరుగు అంటే ఎవడు తిని తిరగకుండా ఉంటాడు చెప్పండి? ఉంటారండి? ఈరోజు మన పిల్లలు చూడండి ఎలా తయారయ్యారు. ఇందాక చెప్పాను కదా ఎలా తయారయ్యారు. మందు. ఈరోజు ఇంటికి ఒకటికి మందు అలవాటు ఉంది. ఈరోజు ఇంటికి ఒకటికి మందు అలవాటు ఉంది. మన పిల్లలు ఈరోజు ఎక్కడెక్కడ కనపడుతున్నారో తెలుసా మీకు? ఈ మధ్య ఇలానే వస్తున్నానండి, ఏదో మీటింగ్ కోసం నేను వెళ్తుంటే వాటర్ బాటిల్ తీసుకుందామని ఆగాం. అవుతుంటే ఆ పక్కన షాప్లో అది వైన్ షాప్. ఆ వైన్ షాప్లో వాడు ఎంత ఉన్నాడో తెలుసా అండి? వాడికి లాగ్ వేసుకున్నాడు అండి, బ్లూ కలర్ది, వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. వాడు యూనిఫామ్ పెట్టుకుంటాడు, స్కూల్ యూనిఫామ్. నాకు తెలిసి వాడు 5వ తరగతి. వాడు పైకి వాడు కాలు అందట్లేదు వాడికి, ఆ పైన అది ఉంది, అది డబ్బులు మార్పిడి చేసుకునేది. అక్కడికి వెళ్ళి వాడు అన్న నాకు ఒక కింగ్ ఫిషర్ అంటున్నాడు. ఆడి వయసు ఎంత ఆడిది? రోజు పిల్లలు ఎలా తయారయ్యారు చెప్పండి? మీ పిల్లలు కూడా ఎలా ఉన్నారో చూసుకోండి. మా పిల్లలు బంగారు బొమ్మలు అనుకున్నారంటే మీ అంత కర్మలు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. రోజు పిల్లలు పాడైపోతున్నారండి. వాళ్ళ థాట్స్ చాలా చాలా విపరీతమైన థాట్స్ వస్తున్నాయి వాళ్ళకి ఈ మధ్యన. కొన్ని చెప్పకూడదు, కొన్ని చెప్పొచ్చు కాబట్టి చెప్తున్నాను నేను. అంటే పరిస్థితులు ఎంత ప్రతికూలమైపోయినాయి చూడండి. ఈరోజు మందు కోసం, ఈరోజు మందు అలవాటు. తెలంగాణ టాప్ అంట, తెలంగాణ టాప్ లో ఉంది ఈరోజు మందు అమ్మకాల్లో. అంటే ఎంత భయంకరంగా ఉంది ఈరోజు, ఈ పట్టి పీడిస్తుంది మనల్ని. కానీ దానియేలు గారి ముందు మందు పెడితే తాగురా, నీ ఇష్టమైనంత తాగు, ఎంజాయ్ చేయి, హ్యాపీగా ఉండు. ఏం కావాలంటే అమ్మాయిలు కావాలా, ఇచ్చేస్తా పో. తిండా, మాంసమా, ఏదైనా మరి నీ ఇష్టం. మందా, విందా, పొందా, ఏదైనా సరే, చాయిస్ ఇస్ యువర్స్, ఆస్క్ మీ ఎనీథింగ్, ఏదైనా అడుగుతున్నాడు అన్న అనేసాడండి. ఒక యవ్వనస్తుడికి ఏమంటే దేశం అది నిజంగా కనీసం అమ్మా నాన్న చూస్తారని దిగులు కూడా లేదా? ఉందా? భయం. అసలు భయపడటానికి ఆస్కారం లేదు అక్కడ. కానీ ఏమంటున్నాడు చూడండి కింద అలా 5వ వచనం చదువుకుంటూ అలా రండి, కిందకి రండి. 8వ వచనం. రాజు భుజించు భోజనమును రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరుచుకున్నట్టుకు ఒప్పుకోలేదట. అయ్యో నాకు ఈ మందు వద్దండి, నాకు ఈ మందు వద్దు, నా దేవుడికి ఇష్టం లేని ఈ మందు నా పెదాలకు తాకటానికి వీలు లేదు, నాకు ఈ మందు వద్దు అనండి రాజాజ్ఞని వ్యతిరేకిస్తున్నాడండి. ఈరోజు మీకు అందరికి ఒకటి బాగా తెలుసు, ఆ మధ్య చచ్చిపోయాడు రాకేష్ మాస్టర్ అని. ఆడు పొద్దున్న లెగిస్తే ఆడు మందే మందండి. ఆడికి ఇంకేం పని ఉండదు. వాడు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తాడంటే ఆడు ఊరకనే కదా, ఆ వచ్చినోడు 2 బాటిల్ తీసుకొస్తాడు వచ్చేటప్పుడు. ఆ 2 బాటిల్ కోసం ఆడు ఇంటర్వ్యూలు ఎవరికి పడితే ఆడికి ఇస్తాడు. ఆడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి. నేను అనుకున్నా వీడు ఇంతగా చెడిపోవటానికి కారణం ఎవరు అని చూస్తే నాకు ఒకసారి ఒక వీడియో కనపడింది. ఈ రాకేష్ మాస్టర్ అన్నాడు చచ్చిపోయాడు, తాగి 55 ఏళ్ళ కింద చచ్చిపోయాడు. సొలొమోన్ కూడా అంతే కదా, బాగా తాగినోడు తొందరగా పోతాడు. సొలొమోన్ కూడా అంతే, చాలా తక్కువ వయసులో 55 ఏళ్ళకి చచ్చిపోయాడు సొలొమోన్ అంత తక్కువ కాలంలో చచ్చిపోయిన రాజు లేడు మనకు చరిత్రలో. వీళ్ళందరూ చాలా ఎక్కువ కాలం బతికినారు, డేవిడ్ కానీ సాల్ కానీ వీళ్ళందరూ. అసలు సొలొమోన్ పరిపాలించింది ఎన్నేళ్ళట? 40. ఎన్నో ఏట రాజు అయ్యాడు? చిన్నప్పుడు అయిపోయాడు కదా రాజు. 15 ఏట రాజు అయిపోయాడు. 20 కూడా కాదు, 15కే రాజు అయిపోయాడు. 15 + 40 అంటే ఎంత? చచ్చిపోయాడు. 55 ఏళ్ళు చచ్చిపోయాడు అండి సొలొమోను. తాగి ఆ రాకేష్ మాస్టర్ అన్న సమాధి చేస్తే ఆడి ఫ్రెండ్ వచ్చాడు. ఆడేమన్నాడు చూడండి. ఒకసారి లైట్స్ ఒకసారి ఆఫ్ చేయండి.
ఆడేమన్నాడంటే వాడు, చూడండి అదిగోండి రాకేష్ మాస్టర్ అనే ఆయన శవం, ఇదిగోండి ఆయన చూడండి శుభ్రం పట్ట వేసుకొని ఉన్నాడు కదా, నల్ల చొక్కా వేసుకొని. ఈ డైలాగులు ఎట్లా ఉంటాయో చూడండి. రాకేష్ మాస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన కృష్ణారెడ్డి గారు, ఆయన కోసం ఏం పేరట వాళ్ళ ఫ్రెండ్ అంట. ఎట్టా అంటోడు ఉంటే నాశనం అయిపోతావు. ఆయనకి ఇష్టమైన రాకేష్ మాస్టర్ గారికి ఇష్టమైనటువంటి మందు తీసుకొని వచ్చి మరి అమ్మో ఏది ఆడు చచ్చిపోయి మట్టిలోకి వెళ్ళిన తర్వాత ఇష్టమైన మందు తీసుకొని వచ్చారట వీడు. ఆయన ఇప్పుడు తట్టి లేపి ఆ మందు పట్టించేస్తారంట. అబ్బా అది పిల్లగాడు ఎట్రా అని తట్టిలే పాలు పోయటానికి కాడికి వాడు చచ్చి మట్టిలో ఉంటే. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అయిన ఫ్రెండ్ వీడు చేసే ఓవర్ యాక్షన్ ఉంటుంది చూడండి. మన దిక్కుమాల ఎమోషన్ మ్యూజిక్ ఒకటి వెనకమాల అదిగో. కృష్ణారెడ్డి వచ్చాను సార్. వచ్చాడు సార్, లెగుతాడు సార్, నువ్వు పెద్ద దేవుడు కదా సార్, నువ్వు లెగుతాడు ఆగు. రాకేష్ మాస్టర్ లేకండి సార్. లెగాలి ఇది లేచి మళ్ళీ పడుకోండి సార్. మధ్యలో ఫోన్ ఒకటి అడ్డు వచ్చిందండి అడిగి పాపం. అంటే ఎంత సీరియస్ ఫ్రెండ్ చూడడా. బో రాకేష్ మాస్టర్ సార్ లేకండి సార్. లెగుతాడు ఆగు. సార్ రాకేష్ మాస్టర్ కృష్ణారెడ్డి వచ్చారు సార్. మళ్ళీ తాగి మళ్ళీ పడుకుంది సార్. ఈ ఆంధ్ర భూమ్ భూమ్ కాదు సార్. ఇది ఆంధ్ర బూమ్ బూమ్ కాదంట. అంటే ఇది ఆంధ్ర బూమ్ బూమ్ దాకా పోయాడు. ఇది మా తెలంగాణ స్ట్రాంగ్ బీర్ అంట. నేను మెన్షన్ హౌస్ తీసుకొచ్చాను సార్ మీకోసం. ఈ తెలంగాణ మెన్షన్ హౌస్ సార్. అబ్బా మా తెలంగాణ మంచి అమృతం లేరా. లేకండి సార్. లేకండి సార్. మళ్ళీ ఏడుపు ఒకటి దిక్కుమాల కళ్ళకి. లేకండి సార్. తాగుతూ సమాధిని చీల్చుకొని రావాలి ఇప్పుడు వీడు. లేకండి సార్. వీడు తెచ్చిన దిక్కుమాల భూమికి భూమిని చీల్చుకొని రావాలి భూమి భూమికి. ఇప్పుడు పోతున్నాడు చూడండి. లేకండి సార్. ఇప్పుడు దరిద్రుడు ఆడు పోయిందే ఇది తాగిరా. ఇంకోటి అర్థంగా ఆడు పోయిందే ఇది తాగి, ఆడు పోయిందే అయి తాగైతే మళ్ళా లేచి మళ్ళా తాగి మళ్ళా పోన్న అంటాడు ఏంది వీడు. ఎదవలు. ఇంకోటి ఉన్నాడు చూడండి, వీడికంటే టైఫాయిడ్ జ్వరం వచ్చిందటండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమూల్ బేబీకి టైఫాయిడ్ జ్వరం వచ్చిందట. వీడికంటే అసలు మందు తాగాలని లేదట. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో వచ్చట, ఏం కాదులే తాగరా జ్వరం పోద్దని, జ్వరం పోయిందనే బాధలో తాగాడట వీడు. ఎలాగా ఏమండి జ్వరం పోతే మీరు ఆనందంగా ఉంటాడా బాధపడతారా? వీడికి టైఫాయిడ్ జ్వరం వచ్చి పోయిందే పాపం అని చెప్పి బాధతో తాగుతున్నాడు వీడు. చూడండి. పోలీసు వాళ్ళు ఆపి బండి పక్కన పెట్టమన్నారంట. తనకూడదు అనమాట. ఇన్ని వెళ్ళిపోరా, ఒక 100 మీద కొట్టరా, ఏం తక్కువ స్పీడ్ లో పోతున్నావు అనాలి ఇన్ని. ఏమన్నట్టు అంటే మందు తాగాడని ఆపారు పోలీసులు. అబ్బా ఒక్క బీరు తాగినాడట. తాగాను అయిపోయింది. టైఫాయిడ్ వచ్చి వారం అయిందట. మంచిది. ఈ రోజు మా మాస్టర్లు అరే ఎందుకు ఈరోజు తాగు, లేదంటే అది కూడా తాకపో. నేను అమూల్ బేబీని, నాకేం తెలియదు అంటే చూడండి. వీడు వారం అవుతుంది పోతుంది కదా మరి. పోతుంటే బాధ ఏంట్రా నీకు? ఎవడన్నా బారిపోతుందని బాధతో తాగాడంటే ఒక అర్థం ఉంది. లైట్స్ ఆన్ చేయండి. కట్టుకున్న భార్య పుట్టింటికి పోయినప్పుడు ఏడితే ఒక అర్థం పడతాం, లేదంటే ఎవరైనా చచ్చిపోయినా తాగితే ఒక అర్థం పడతాం. జ్వరం పోతుందని బాధతో తాగటం ఏంటరా నాయన నువ్వు? అంటే ఈ తాగుబోతులకి ఎట్టుంటది అంటేనండి, కూతురు పుడితే పుట్టింది అంద అవుతాడు, పోతే పోయింది అంద అవుతాడు. వీడికి ఒక వంక కావాలి. వీడికి బాగా గుర్తు ఒకడు వచ్చి అన్న మందు మానేసానన్నా అన్నాడు. సర్లేరా మంచిదే కదరా అని మళ్ళీ ఆడు తాగి కనపడ్డాడు. ఎందుకు రా తాగా అంటే, అన్నా అసలు తాగాలని లేదన్నా, నా ఫ్రెండ్ వచ్చి బలవంతంగా నోట్లో పోచారన్నా. ఇప్పుడు నేను అన్నాను సరేలేరా, అదే ఫ్రెండ్స్ బలవంతంగా 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి పైన రైలు పట్టారమే పనుకోబెడతారు. అనుకుంటావా? బలవంతంగా చేశాడే కదా తాగే పాపం. నువ్వు అమాయకుడు కదా నాయన. అదే బలవంతంగా విషం బాటిల్ నోట్లో పోతారు, తాగుతావా? లేదంటే బలవంతంగా అటు సంఖలో ఇటు సంఖలో చేపెట్టి బావిలో పడేస్తారు, పడతావా? అక్కడ బలవంతం పని చేయదేటి వీడికి. ఎక్కడ పని చేసేదేటి వీడికి? మగాడికి మందు పిచ్చి అట్లాంటిదానండి, స్త్రీలకి సీరియల్ పిచ్చి అలాంటిది. మీరేం తక్కువేం కాదు. మీరు మాకు గాదులే దెబ్బలు ఆళ్ళు కదా అనుకునేరు. సీరియల్ చూసి మర్డర్లు కూడా చేస్తున్నారు ఈ మధ్యన. మొన్న మధ్య అండి నిజం, సీరియల్ ఇన్స్పిరేషన్తో అత్తం చంపేసిందట.
అత్తను చంపేసింది. ఎందుకంటే ఆ సినిమా సీరియల్ ఇయే కదా, అత్త కోడలు గొడవలే కదా. నేను సీరియల్ అంటే ఏంది, అత్తను కోడలైనా చంపాలి, కోడలు అత్త అయినా చంపాలి, అది ఆ టార్గెట్. నీకు సిగ్గు లేకుండా బైబిల్ వచ్చి ఎంత కాలమైనా వాక్యం ఏంటన్నా మీటింగ్లు ఏంటన్నా నీ బతుకు ఇంతవరకు సీరియల్ మానుకోవాలి మీరు కొంతమంది. అప్పుడప్పుడు గోదావరి సభలకు వెళ్తుంటామండి ఇక్కడే. ఇప్పుడు ఇది కూడా ఏలూరు అయినట్టుంది డిస్ట్రిక్ట్. ఆ పైన ఈస్ట్కి అప్పుడప్పుడు వెళ్తుంటే 8 దాకా పురుగు కనపడండి మా సభల్లో. అదేంటో కానీ నేను ప్రార్థన చేసి ఆమెన్ అనేటప్పటికి 1000 మంది కనపడతారు నాకు సడన్గా. ఈ మహిమ అంతా ఏంటంటే కరెక్ట్గా 8 అయింది. నేను ఒకసారి డౌట్ వచ్చి అడిగా, ఏంటి సార్ 8 దాకా రారు 8 వస్తారు ఏంటంటే, కార్తీక దీపం అయిపోతున్నాను, బైబిల్ సంకలో పెట్టుకుని రావడానికి టైం పెడుతున్నాను. అంటే సీరియళ్ళకి మీరు కూడా ఉన్నారా మహానుభావులు? ఇక్కడ ఎవరైనా సీరియల్ చూసి ప్రశాంతంగా స్నానం చేసి బైబిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎందుకుండరు? చెయ్యి ఎత్తమంటే సిగ్గుచేటు ఎవరు ఎత్తరు, చూసిన వాళ్ళు వస్తారని. అందుకని మనకు తెలుసు సినిమాలు సీరియల్ మనకి లేని ఏముంది చెప్పండి. ఏదో విగ్రహారాధన ఒక్కటి మానేసావు తప్ప నీ బతుక్కి ఇంకేదైనా మానేవు అసలు నువ్వు? అప్పుడు ఎట్టున్నావు, ఇప్పుడు అట్టానే ఉన్నావు. అంటే ఎవడో నిన్ను తాగేయమంటే ఇప్పుడు ఆడు ఎట్ట తాగాడంటే ఇప్పుడు ఆడు అరే మామ ఏముంది లేరా తాగారు అని అంటే తాగాడంటే, లేకపోతే తాకపో అంటున్నాడు వాడు. ఇప్పుడు దానియేలుని బలవంతం చేస్తున్నారు. ఏం తాగమని? మందు తాగమని బలవంతం చేసి ఆయన ఏమన్నాడు? ఇప్పుడు చదవండి మళ్ళీ 8 మళ్ళా చదవండి. ఏమన్నాడు? ద్రాక్షారసము పుచ్చుకొని తనను అపవిత్రపరుచుకొనుటకు ఇష్టము లేక, దానియేలు డోంట్ లైక్ ఇట్, అతనికి ఇష్టపడలేదట. అతను వేడుకున్నాడట. వేడుకోవటం అంటే గడ్డం పట్టుకోండి, అయ్యా నాకు వద్దయ్యా ప్లీజ్ అయ్యా మా దేవుడికి ఇష్టం లేదయ్యా, ఇది అన్నం పెడతా నేను వదిలేయ్యా, మా దేవుడికి నచ్చదయ్యా. మందు ఇస్తుంటే తాగను అని వేడుకున్నాడట. బా శోధనకు పడిపోవట్లేదండి. రోజు మనల్ని మానమని చెప్పడానికి వేడుకోవాలి. ఆయన తాగి పెంచటం కోసం వద్దని ఆయన వేడుకున్నాడు. ఈరోజు మానేరా అని చెప్పడానికి మనం వేడుకోవాల్సి వస్తుందండి. ఈరోజు దేవుళ్ళలోకి వచ్చి దేవుడి రుచిని అనుభవించి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ తాగుబోతులుగా మారిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనం ఈరోజు ప్రతి చిన్న శోధనకి పడిపోతున్నాం. దానియేలు దగ్గర తిండి మార్చాలని చూశారు. ఆయన తిండిని ఆయన దూరం చేసి వీళ్ళ తిండిని తినిపించాలని చూశారు, మారలా. పానీయాలను మార్చాలని చూశారు, మారలా. విద్యను మార్చాలని చూశారు, మారలా. భాషను మార్చాలని చూశారు, మారలా. 7వ వచనంలో పేర్లను కూడా మార్చాలని చూశారు. ఒకసారి మీరు 7వ వచనం ఒకసారి చదవండి. మీరు మన యూదులలో నుండి దానియేలు అనన్య మిషాయేలు అజర్యా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజర్ ఏం పేరు పెట్టాడట? దానియేల్. చాలా వెరీ గుడ్ నేమ్ కదా దానియేల్ అంటే, అంత మంచి పేరు. ధన్ అంటే ఏంటంటే జస్టిస్, న్యాయం అని అర్థం. డాన్ ఏల్ అంటే దేవుడు. డాన్ ఏల్ అంటే ఏంటంటే దేవుడే నా న్యాయాధిపతి, గాడ్ ఈజ్ మై జడ్జ్, అది దాని మీనింగ్. ఇప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారు? బేల్ అంటే ఆవిడు వాళ్ళ దేవుడు, బయలుదేవుడికి వాళ్ళ లోకల్ నేమ్ బెల్తెషాజర్ అంటే బయలుదేవుడు నేను కాపాడున్నాను అంటే బయలుదేవుడి పేరు పెట్టేశారండి. పేరు కూడా చివరికి పేరు కూడా మార్చేస్తున్నారు చూడండి. భాష ఏంటి, విద్య ఏంటి, తిండి ఏంటి, తిప్పలేంటి, పేర్లేంటి అన్ని మార్చేద్దామని చూస్తున్నారు. కానీ మార్చుకున్నాడా? మనం చదువుతుంది ఇప్పుడు ఏ గ్రంథం? బెల్తెషాజర్ గ్రంథమా దానియేలు గ్రంథమా? పేరు కూడా మార్చుకోవాలా. ఈరోజు నువ్వు ఎంత త్వరగా తిరిగిపోతున్నావో తెలుసా సైతాన్ శోధనలకి? 5 నిమిషాలు చాడని మనల్ని పడేయటానికి ఈరోజు సైతానికి. ఎన్ని నిమిషాలు? 5 minutes బస్. 5 నిమిషాలు చాలాడికి ఈరోజు నిన్ను పడేయటానికి. అప్పుడప్పుడు ఒకసారి మా దానికి ఒకడు వచ్చేవాడు తమ్ముడు, వాడు మంచోడే కానీ వాడు తాపి పని చేస్తుంటాడు. వాడు ఈ తాపి పని అంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కాదు కానీ కొంతమంది ఎక్కువ మందికి మందు అలవాటు ఎక్కువ ఉంటుంది కదండి. హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మందులు సిగరెట్లు ఎక్కువ ఉంటాయి కదా, నోట్లో పెట్టుకొని సపరించుకుంటా చేస్తుంటారు. ఇటుక మీద ఇటుక వేసి కొడతా ఉంటాడు వాడు. ఎక్కువ ఈ దురలవాట్లు ఎక్కువ. వీడి కింద కూలీగా వెళ్ళాడు, పని చేస్తున్నాడు. వాళ్ళు ఓ రోజు మందు కూర్చున్నప్పుడు వీడు కూడా పక్కన కూర్చున్నాడు. వాళ్ళు ఏమన్నారంటారంటే మందు ఆగరా అన్నారట. అన్నా నాకు వద్దన్నా, మేము క్రిస్టియన్స్ అన్న, మేము చర్చికి పోతామన్నా, మేము తాగమని అన్నాడు. ఏం కాదులే తాగరా, నేను కూడా క్రిస్టియనే, అదేముందిలే కానీ అన్నాడట. సరేనని చెప్పి వీడు వద్దన్నాడు. ఒక రోజు మనం 2వ రోజు వీడు ఏం చేశాడంటే తెలివిగా వాడు
కాస్త థమ్సప్ వేసి దానిలో మందు వేసి థమ్సప్ అని ఇచ్చాడు. తాగాడు. మూడో రోజు మందు కోట పెంచుకుంటూ పోయాడు. రోజు చివరికి అన్నాడు మందుకు అలవాటు పడిపోయి మందు వీడే పోపిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళకి. ఎంత దారుణంగా అయిపోయారు చూడండి. అంటే అసలు నీకు వాళ్ళతో సావాసం ఎందుకు చెప్పండి? ఏమంటే మీరు ఏ పనికైనా, మీరు పొలం పనికైనా వెళ్ళండి, తాపి పని, మీరు ఏ పనికైనా వెళ్ళండి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీరు పని చేసుకొని వచ్చామా, నోరు మూసుకొని దేవుడి సన్నిధికి వచ్చామా అన్నట్టుగానే ఉండాలి. కాలేజీలకు పోయినా అంతే. కాలేజీలకు ఎందుకు పోతున్నావు నువ్వు? పుస్తకాలు చదవటానికి. వీడు పుస్తకాలు తప్ప అందరినీ చదువుతాడు. వీడు పుస్తకాలు చూడడానికి వీడు అమ్మాయిని చూస్తుంటాడు. వీడు ఇక పని పాట ఉండదు. మరి ఆడవాళ్ళు కూడా చేయిపోతున్నారండి. పక్కన కొంతమంది ఉంటారు, ఈ బ్రోకర్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది బ్రోకర్ ఫ్రెండ్స్ అంటారు. వీళ్ళు పక్కన గిల్లుతుంటాడు, వచ్చి ఆడు చూస్తున్నాడు చూడవే నేను అంటారు. ఆడు చూస్తే నీకెందుకు, నువ్వెందుకు గెలటం దీని పాపం, మంచి కొండని చదువుకొని. ఈ బ్రోకర్ ఫ్రెండ్స్ ఉంటారండి ఆడపిల్లలకి. ఆడపిల్లలు ఎప్పుడు కూడా గులాబీ పువ్వులా ఉండాలి, బంతి పువ్వులా ఉండకూడదు. ఏంటంటే గులాబీ పువ్వు బంతి పువ్వు అంటే, గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంటుందో దానికి ముళ్ళులు ఉంటాయి పక్కన, ఎట్ట పడితే అట్ట లాగితే కోసిద్ది అది. గులాబీ పువ్వుని సైకిల్ మీద స్టైల్గా వెళ్తూ లాగుదాన్ని ఎట్ట ఉండిద్దో, ఎట్ట ఉంటది? ఎర్ర గులాబీ రాదు, ఎర్ర రంగు వచ్చింది చేతికి, రక్కేసిద్ది అది. ఎంత అందమో అంత రక్షణ వలయాన్ని పెట్టుకుంది. ఆడపిల్లలారా, చెల్లెళ్ళారా, మీరు కూడా కాలేజీలకు పోతుంటారు. ఎవరో పనికి మాలినోడు వచ్చి ఏదో సరదాగా మాట్లాడతామని వస్తుంటాడు. ప్రతి వాడికి మీరు చదివీకండి. మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే పరాయి పురుషుడు 1-2 సార్లు ఆలోచించాలేమో, అమ్మాయి చిత్ర అనుకోవాలి. పెళ్ళి అయిన వాళ్ళైనా అంతే. ఎవడు పడితే ఆడి నీ మీద జోకులు వేయటం, ఎవడు పడితే ఆడి నీతో మాట్లాడటం. ప్రతి వాడికి చనువు ఇవ్వకండి మీ జీవితాల్లో. గులాబీ పూల సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండండి. ఎవడితో పడితే ఆడు, ఎవడు చేయబడితే ఆడు చేస్తుంటే అది ఊరక నేను చూస్తూ ఊరుకోదు, ఫైట్ చేసిద్ది అది. అదే మల్లె పువ్వు బంతి పువ్వు అయితే నువ్వు రా, నేను రెడీగా ఉంటానండి. అది అటు కోసుకుంటే వచ్చేసింది అది. అందుకని ప్రేమ అప్పుడు చూడండి, ఏ పువ్వు ఇస్తారు ప్రేమకి? ఓ చిట్టి మల్లె పువ్వు తీసుకొచ్చి ఐ లవ్ యూ అని ఎవడు చెప్పడు, బంతి పువ్వు చెప్పడు. అది గులాబీ పువ్వుకుండేది లక్షణం ఏంటంటే, అందంతో పాటుగా ఏముంటది, తనను తను కాపాడుకుంటది. ఎవరికి పడితే వాడిని కోసుకోవడానికి అవకాశం లేదు. మనందరం ఈరోజు అలానే ఉండాలండి. ఈరోజు కాలేజీ వ్యవస్థలు పాడైపోయినాయి. ఈ ప్రేమలని మీ దగ్గర తెలుసు కదా, ఈ హైదరాబాద్ లో పనికి మాలిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆ నవీన్, హరిహర కృష్ణ, అమ్మాయి పేరు ఏదో ఉంటది నిహారికాట. ఒక అమ్మాయి కోసం ఇద్దరు కొట్టుకు చచ్చారు. ఇద్దరు ఒక అమ్మాయిని ప్రేమించారు. అది పెద్ద ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. మహాభారతం రామాయణం అంత ఉండిద్ది అది. ఇప్పుడు అది చెప్పడం ఎందుకులే కానీ, సింపుల్ గా చెప్పాలంటే, ఒక అమ్మాయిని ఇద్దరు కలిసి ప్రేమించాడు. అయితే మళ్ళా పాతోడు ప్రేమిస్తాడు అని చెప్పి ఏం చేశాడంటే, అబ్దుల్లాపూర్ అని హైదరాబాద్ శివారికి తీసుకుపోయి డీమార్ట్ లో కత్తి కొనుక్కొని వీడు వెనకమాల పెట్టుకొని ఏ వెరగనట్టుగా వాడిని తీసుకొని శివారికి వెళ్ళాడు. హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్ తీసుకుపోయండి. వీడు ప్రేమించిన అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి వాడు పెదాలు 2 కోసేసాడండి. పెదాలు ముందుకు లాగి కట్ట కోసారు కత్తిరి పెట్టి. పెదాల నుంచి రక్తం కారిపోతుంటే ఫోటో తీశాడు. గుండెను కూడా తీసాడండి వాడు. కత్తి పెట్టి గుండెలో పొడిచి ఆ గుండెను బయటికి లాగి ఈ 2 అమ్మాయి ఫోటో పెట్టాడు. ఇదిగో నా లవర్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి వీళ్ళు ఏం చేశాను చూడు, ఈ గుండెల్లోనేగా వాడు నిన్ను ప్రేమించాలనుకో, ఇదిగో అదిగో ఈ గుండె, అదే చీల్చేసా ఈ గుండెని, ఇదిగో ఈ పెదాలతోనేగా నిన్ను ముద్దెట్టాలనుకున్నాడు, ఇదిగో ఈ పెదాలు. అమ్మాయికి పెడితే అమ్మాయి అంటే వెరీ గుడ్ అని పెట్టిందట. పనికి మాలింది. మళ్ళీ తిరిగి ఈ అందగత్త ఎలా ఉంటుంది అని చూస్తే, తెల్లారి చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టు ఉంది. మళ్ళా ఇప్పుడు చూసాను, రాత్రి కల్లోకి వచ్చింది. మళ్ళా ఈవిడ కోసం 2 సావు పోరాటాలు. ఒకడు చచ్చిపోయాడు, ఈవిడేమో జైల్లోకి పోయాడు. ఈవిడ ఖాళీ. ఎట్టుందంటే నేను చెప్పాను కదా, ఫ్యాన్ ఎత్తి ఎగిరేటట్టుంది రెక్కల గుర్రం లాగా. ఇప్పుడు ఈ రెక్కల గుర్రం కోసం ఆ మహారాజులు 2 పోరాటాలు. అదే కదా సమాజంలో ఎట్టుంది. మా ఇంటి దగ్గర ఒక సిస్టర్ ఉంటది. ఆ అమ్మాయికి బాగా ఇష్టం ఏంటంటే, జుట్టు బాగా పెంచుకున్నాడంటే అమ్మాయికి తెగ ఇష్టం అండి బాబు. అసలు జులపాలు అంటారు కదా మన బాజు, ఇక్కడ దాకా. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు చాలా మంది వచ్చారు. కాకపోతే వాళ్ళకి ఇక్కడ కొద్దిగా ఎకరం ఎగిరిపోయింది వాళ్ళకి. అందుకని కొద్దిగా నాకు ఈడొద్దు ఆడ తీరుద్దు అన్ని మంచి సంబంధాలనే ఎక్కడ కొట్టేసింది. ఒకడు వచ్చారంటే సూపర్ స్టార్ లాగా ఉన్నాడు, మహేష్ బాబు లాగా. ఇంత ఉందట ఆడికి, ఏంటి జుట్టు. ఈడే నాకు కావాలంది. ఆడి విజయనగరం కుర్రాడు. ఆయన పెళ్లి చేసుకుంది. అయిపోయింది, మొత్తం పెళ్లి అయిపోయింది, కార్యక్రమం అంతా అయిపోయింది. 3వ రోజు అలా లైట్ అని చెప్పి విగ్గులేసి అంత దూరంలో పడింది. విడాకులు ఇచ్చేసింది వాడికి. అవునండి, నిజంగా విడాకులు ఇచ్చేసింది. మా ఇంటి 2 ఇళ్ళ పక్కనే ఉంటది. విగ్గు వచ్చింది, జుట్టు లేదని విడాకులు ఇచ్చింది.
మీరు ఎప్పుడైనా సరే అందాన్ని చూసి ఎప్పుడు మోసపోకండి. మరలా ఎగ్గైన్ టెల్ యూ. అందాన్ని చూసి ఎప్పుడు మోసపోకండి. అందం మోసకరం. ఆడాలకేమో జుట్టు కావాలి, 6 అడుగులు ప్రభాస్ లాగా ఉండాలి. ఎందుకు ఎగిరి తంతానికే మందాగి ఎందుకంత మంచోడు కావాలి, అది కోరుకోండి. వీళ్ళకుంటే మగాళ్ళ ఆశలు మామూలుగా ఉండవు, వీళ్ళ ఆశలకు అద్దు కూడా ఉండదు. ఇంకా ఐశ్వర్యరాయ్ లాంటిది కావాలంటే వీడి ముఖానికి. మంచి అమ్మాయిలు కాస్త కొంతమంది మంచి మంచి పిల్లలు ఉంటారండి, కాకపోతే కొంచెం కలర్ తక్కువ ఉంటారు. అయితే వాళ్ళు నచ్చరు వీడికి. మొన్న ఎవడో ఒకటి చూశానండి, నిజంగా షాక్ అయ్యా నేను. ఆ అమ్మాయి అట మేకప్ వేసుకుని వచ్చినట్టు పెళ్లి చూపులకి. వీడికి అమ్మాయి తెగ పిచ్చి పిచ్చిగా నచ్చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఎన్ని ఏళ్ళు చేసి 58 ఏళ్ళు అంట. అమ్మాయి ఉందేమో చూస్తాను. ఎందుకంటే నేను అబద్ధాలు ఆడట్లా. మళ్ళీ నేను ఎక్కడ అబద్ధాలు ఆడానని మీరు ఎక్కడ అనుకుంటారో. అవకాశం ఉంటే నేను చూపిస్తాను మీకు. నిజంగా నమ్మశక్యమా అనిపించిందండి నాకైతే. ఇదిగోండి ఒకసారి లైట్స్ ఒకసారి ఆప్షన్. అంటే ఈ రంగు పిచ్చిలో పడ్డాడు బతికేమైతే చూడండి. అదిగోండి అసలు ఆమెను చూస్తుంటే అమ్మమ్మ ముత్తాతమ్మ అన్నట్టుగా ఉంది నాకు. ఆడెంత కరువులో ఉన్నాడో కానండి, ఆడికి ఎట్ట కనపడిందో చూడండి. అదిగోండి పెళ్లి చూపులు ఎట్ట ఉందో చూడండి. కడిగితే కిలో రంగు వస్తుంది బయటికి. ఎన్నేళ్ళట? ఇంకో 4 ఏళ్ళంటే పెన్షన్ కూడా ఇస్తాడు మన రేవంత్ రెడ్డి. అదిగోండి చెప్పిన వయసు ఎంత అంట? 30. అసలు వయసు ఎంత అంట? అంటే అమ్మమ్మ మనవరాలు కూడా ఉన్నాడు, స్కూల్ కూడా పంపిస్తుందట అప్పుడప్పుడు వెళ్ళి భర్తకు తెలియకుండా. చూసేందుకు వస్తున్నారని తెలియడంతో 54 ఏళ్ల శరణ్య వెంటనే బ్యూటీ పార్లర్ కు వెళ్ళి మేకప్ వేయించుకొని యువతిలా తయారై పల్లె చూపులకు కూర్చొంది. ఆమె అందానికి ఫిదాయిన వరుడు మళ్ళా చూడండి ఎంత పెద్ద పదం రాదు. అతని కుటుంబీకులు వెంటనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 25 సవర్ల బంగారం ఎదురిచ్చి అమ్మో ఎదురిచ్చారటండి. ఎదురు కట్నం. తిరువల్లూరులో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె బండారం బయటపడింది. అది పెళ్ళైన తర్వాత అద్దం ముందు ఎవరో తెల్లడి జుట్టు వేసుకున్న ఒక అమ్మమ్మ కూర్చుంది. ఎవరమ్మమ్మ నువ్వు మా ఇంటికి వచ్చావు అన్నాడు. అమ్మమ్మని కాదండి నేను మీ ఆవిని అడిగిందంట. అది గుండె ఆగిలాడు. అందం చూసుకున్నా జుట్లు చూసుకున్నా సర్వనాశనం అయిపోతారు. వాక్యాన్ని బట్టి అంచనా వేయండి ఎవరినైనా సరే. వాక్యం ఇంపార్టెంట్ మనకి. స్వర్గాలు ఎక్కడో పెళ్లిల్లో నిర్ణయింపబడతాయని కట్టుకథలు ఎన్ని ఏం లేవు. ఎవరో తమ్ముడు వచ్చాడు అన్న స్వర్గాలు పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయింపబడతాయి కదా అని. అంటే నేను ఏరా మరి ఎడాకులు నరకంలో నిర్ణయింపబడతాయా అని. అంతే కదా మరి. స్వర్గాలన్నీ పెళ్లిళ్ళలో దేవుడే సెట్ చేసేస్తే మరి ఎడాకులు ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుడికే సరైన జోడి అని తెలియక దేవుడే ముడిపెట్టేశాడు మీ ఇద్దరికి. అంటే మీ ఇద్దరు ఎడాకులకి ఇప్పుడు దేవుడు కారణమా? దేవుడు అండి ఏ అమ్మాయిని చేసుకోవాలో చెప్పాల, ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలని చెప్పాడు. 22 గుణాలు ఇచ్చాడు గుణవతి అయిన భార్యకి. ఇక హీబ్రూ టెక్స్ట్ లో చేస్తే మతి పోద్ది. అలెఫ్ నుంచి టవ్ వరకు మొత్తం ఏబిసిడీలో అంటే ప్రతి గుణం ఉంటుంది. సొలొమోను అంత విషయం ఆయన అంత జ్ఞానవంతుడు. ఆయన తెలుగులో కుదరలేదు అంత గొప్పగా ట్రాన్స్లేట్ చేయడం. అంటే అన్ని గుణాలు ఇచ్చాడు ఆయన. కానీ ఈరోజు యవనస్తులు ఈ శోధనలో పడిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. ఈరోజు యవనస్తులు ఈ ప్రేమలని కాలేజీలని ఈరోజు కుర్ర వాళ్ళ మనసులన్నీ పాడైపోయినాయి. సాతానికి అవకాశం ఆస్కారం ఇస్తున్నాడు. కానీ దానియేలు అలా ఇవ్వలేదండి. 16-17 ఏండ్ల పాపం చెయ్యటానికి అత్యంత సులభమైన ఆ వయస్సులో వాడి శోధనలన్నిటినీ తిప్పికొట్టాడు ఆయన. ఎలా తిప్పికొట్టాడు ఒకసారి మీరు చదవండి. నిజంగానండి ఆయన చూసానండి, దేవుడు చూసాడండి. అబ్బా ఏం వయస్సు ఏంటి, ఇంత గొప్పగా ఉన్నావేంటారు. 8 వచ్చిన కదండి దానియేలు గ్రంథం 1:8 చదవండి. ఇందాక మీరు చదివిందే 1:12 చదవండి. 1:12 భోజనమునకు శాఖాధాన్యములను పానమునకు నీళ్లును నీ దాసుడనగు మాకు ఏం తింటానన్నాడు. నాకు మాంసాహారం వద్దండి, నాకు ఏ ఆహారం కావాలి? నాకు శాఖాహారమే ఇవ్వండి, నాకు మాంసాహారం వద్దు, నాకు మంచి పానీయాన్ని ఇవ్వండి, నాకు ఆ మందు బాటిల్ వద్దు అని చెప్పండి. దాన్ని తిరస్కరించి వాటిని ఎదుర్కొని దేవుడి కోసం అతి బలంగా నిలబడ్డాడండి. అందుకనే దేవుడు 17వ వచనంలో ఏమన్నాడు చూడండి.
17వ వచనం చూడండి. ఈ నలుగురు బాలురు సంగతి ఈ నలుగురు బాలురు సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానం సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. దేవుడు ఏమి ఇచ్చారట? జ్ఞానం. ఎందుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు తెలుసా? 17వ వచనంలో మొదటి 16 వచనాల్లో వాళ్ళ బ్రతుకుల్ని చూశాడు దేవుడు. దేని చూశాడు? వాళ్ళ బ్రతుకుల్ని చూశాడు. మొదటి 16 వచనాలలో వాళ్ళకి ఎదురైన కష్టాలని, ఆ కష్టాల్లో పడిపోకుండా వాళ్ళు నిలబడిన తీరుని, దేవుడి కోసం సమర్పించుకున్న వారి జీవిత బ్రతుకు విధానాలను చూసిన దేవుడు 17వ వచనంలో రే జ్ఞానం మీకు ఇస్తాన్రా అని చెప్పి దేవుడు ఎవరికి పడితాడు జ్ఞానం ఇడండి ఇస్తాడా? బైబిల్ అర్థం కావట్లేదండి భయ్. ఎందుకు అర్థమైంది నీకు? నీ బ్రతుకు మార్చుకోవాలి, అందుకనే నీకు అర్థం కావట్లా. జ్ఞానం దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వేదో చదివితేనో, ఎక్కడి నుంచి వచ్చి 4 పుస్తకాలు చదివితేనో వచ్చేది కాదు. అది ఎక్కడి నుంచి రావాలా జ్ఞానం? ఆకాశ తలుపులు తెరవబడి కుమ్మరింపబడాలా జ్ఞానం, దైవ జ్ఞానం. అది నీకు కుమ్మరింపబడాలంటే నీ బ్రతుకు చూస్తాడు. వీడు దీన్ని సద్వినియోగం చేస్తాడా, దుర్వినియోగం చేస్తాడా? ఒక కారు ఉందండి, లేదంటే బంగారం ఉందండి, లేదంటే క్యాష్ ఉందండి, మీరు ఏదో ఊరి పని మీద బయటికి వెళ్తున్నారు, ఎవరికి పడితే ఆడికి ఇస్తారా? ఇట్లా దాచిపెట్టరా అని ఎవరి దగ్గర పెడతారు? నమ్మకస్తుడు కావాలి మీకు. నీ డబ్బుని, నీ కారుని, నీ ఇంటిని, నీ ఇంటి తాళాలని చూసుకోమని చెప్పడానికే ఒక నమ్మకస్తుడు నీకు కావాలనుకుంటే, దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వాలంటే ఆయనకు వద్దా నమ్మకస్తుడు? ఆయన నమ్మకం ఎప్పుడో తెలుసా? నీ ఇంట్లో టీవీ ఉండాలి, సమయం 7 అవ్వాలి, అయినా నువ్వు సీరియల్ పెట్టకూడదు, అప్పుడు నిన్ను దేవుడు మెచ్చుతాడు. నీ ముందు ఫోన్ ఉండాలి ఓ యవనస్తుడా, నీకు కోరికలు కలగాలి, అయినా నువ్వు తప్పుడు బొమ్మలు చూడకూడదు, అప్పుడు దేవుడు నువ్వు నచ్చుతావు. ఎన్ని కోరికలు వచ్చినా, పాముల బుసలు కొడుతున్నా దాని పీకని పిసకాలే తప్ప నెత్తినెట్టుకోకూడదు కోరికలనే పాముల్ని, అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. అందుకని అప్పుడు జ్ఞానం ఇచ్చాడు. అంతే కదండి. చివరికి దేవుణ్ణి కూడా మార్చాలని చూశారండి. 6వ అధ్యాయంలో డేరియస్ కాలంలో మీకు అందరూ తెలుసు. 30 రోజులు దర్యావేషకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదు అన్నాడు. అప్పుడు కూడా ఈయన ఏం చేశాడు? వెళ్ళి దేవుడికి ప్రార్థన చేశాడు ఆయన. కాబట్టి యూనివర్సల్ విలన్ ఒకడు ఉన్నాడు మనకు పైన. ఎవడెవడిని మృంగుతున్నా అని, ఒకడికి మందు, ఒకడికి స్త్రీని, ఒకడి వ్యభిచారాన్ని, ఒకడి హంతకుణ్ణి, ఒక్కొక్కని దొంగని, దోపిడి దారుణ్ణి, దేశద్రోహుల్ని, ఉగ్రవాదుల్ని చేస్తున్నాడు వాడు మన బలహీనతలను బట్టి. వాడికి పడిపోకుండా, నరకాగ్నికి జారిపోకుండా దేవుడి కోసం నిలబడాలి అనుకుంటే ఈ పాట వినండి. మాకు కూడా సమయానికి ఆలస్యం అయిపోయింది, 10:30 అయిపోయింది, మేము కూడా బయలుదేరాలి. కనుక లైట్స్ ఆఫ్ చేయండి. ఒక మంచి పాటను మనం చూసుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. లైట్స్ ఆఫ్. ఆ యూనివర్సల్ విలని మనం ఎలా ఎదుర్కోవాలో చూడండి, వాడి శోధనలను ఎలా జయించాలో చూడండి. Universal villain, universal villain, universal villain, universal villain, universal villain, universal villain. ఎవరి వెంకురా అది వెంకుతున్నాడు, ఎలా వెంకాలా అది వెంకుతున్నాడు. ఎవరి వెంకురా అది వెంకుతున్నాడు, ఎలా వెంకాలా అది వెంకుతున్నాడు. సింహము వలే కట్టులేయుతున్నాడు, నొక్కి చిక్కించుకొని ఎలా వెంకాలా అది వెంకుతున్నాడు. ఎవరి వెంకుతున్నా అది వెంకుతున్నాడు, ఎలా వెంకాలా అది వెంకుతున్నాడు. సింహము వలే కట్టులేయుతున్నాడు, నొక్కి చిక్కించుకొని నిన్ను పదం చేయుతున్నాడు. మనుషులందరి గుర్చి లాగాడు, వారణహు వచ్చేస్తున్నాడు. యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్. ఎవరి వెంకుతున్నా అది సరే.
200 కిలోమీటర్లు బయలుదేరాలి ఇప్పుడు. పరిశుద్ధుడ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, సోదరులు పుల్లారావు గారు, వారి కుటుంబం, వారి కుమార్తెని ఇచ్చినటువంటి సందర్భంగా ఎక్కడ వెనకడుగు వేయకుండా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని వినిపించాలి అనేటువంటి ఉద్దేశంతో తమ కష్టార్జితాన్ని వెచ్చించి ఈ మారుమూల పల్లెలో వారు చేసినటువంటి ప్రయత్నం బహు గర్వనీయం, ఘననీయం, సార్థకనీయం. దానిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, ఆ పాపని మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సోదరులు ముత్తు గారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా తగినంతగా ప్రోత్సహించి మరింతగా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకెళ్ళే గొప్ప ధన్యతను అనుగ్రహించండి. మరి వీరందరికీ కూడా నాయకుడిగా వ్యవహరిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రేమగా చూసుకొని ప్రతి క్షణం మాతో ప్రేమగా వ్యవహరించి మమ్మల్ని ఎంతగానో ఆనందపరిచినటువంటి మీ కుమారులు వింజరం ప్రిన్సిపల్ సుధాకర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. గౌరవనీయులు, వారికి కూడా మీ చల్లని కృపను అనుగ్రహించండి. ఇంకా అనేక రీసెర్చ్ సెంటర్లు వారు నెలకొల్పుతూ ఈ ప్రాంతాన్ని మేల్కొల్పే గొప్ప ధన్యతను అనుగ్రహించండి. మా ప్రియులు అశ్వారావుపురం సంబంధించినటువంటి మోహన్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా పేర్లు తెలియని ఎందరో దైవజనులు నా వెనక ఆశీనులు ఉండగట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని, రేపు గుంటూరు దగ్గర జరగబోయేటువంటి సభలో కూడా మాకు తోడుగా ఉన్న ముందుకు నడిపించమని, కష్టపడిన ప్రతి హస్తాన్ని దీవించండి, ప్రయాణంలో తోడుగా ఉండమని చిన్ని ప్రార్థన యేసునాథుని దివ్యనామంలో అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము నిత్య సన్నిధి సదాకాలం ఇచ్చేసిన మనందరికీ నీ తోడై ఉండి నడిపించును గాక. God bless you and thanks for